ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం, సమయం వ్యర్థం కాకుండా. వాక్యం అయిపోయిన తర్వాత నేను మీకు 10 నిమిషాలు ప్రార్థన చేస్తాను అని ఒకవేళ అంటే ఒకవేళ టక లేచి వచ్చి ప్రార్థన చేయించుకోండి. మళ్ళీ వేరే సంఘానికి వెళ్ళాలి కాబట్టి ఇంకో దగ్గరికి చేయించుకోవాలనుకున్న టక లేచి రావాలి. 10 నిమిషాలు ఉంటాను, నేను చేస్తాను. మరలా 60 కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఇంచుమించుగా 47 అనుకుంటా, 47 52 వచ్చింది మాకు. కాబట్టి దూర ప్రయాణం వెళ్ళాలి కాబట్టి మీరు టక లేచి రావాలి వాక్యం అయిన తర్వాత చేయించుకోవాలనుకుంటే. సంతోషం, దేవుని దయను బట్టి ఆరాధనలో ప్రభువుని స్తుతించాం, నెమ్మది పొందుకున్నాం, విడుదల కలిగింది, పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు. ఈరోజు మనకు దేవుడు ఎవరి ద్వారా మనల్ని ఉద్దేశించి మాట్లాడతాడో బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని లోకాసు వార్త, కొంచెం సౌండ్ పెడతలే, సుగుణమ్మను చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. లోకాసు వార్త 1వ అధ్యాయం 5 నుంచి 7 దాకా, 10 నుంచి 13 దాకా, 19 నుంచి 20 దాకా నేను చదువుతా చెప్తుంటాను, చూడండి ఒకసారి. లోకాసు వార్త 1వ అధ్యాయం తీసి పెట్టండి. ఇప్పుడు నేను 5 నుంచి 7 చదువుతున్నా. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇప్పుడు 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుతున్నాను. ఆ పిల్లల్ని తీయండమ్మా స్టాండ్ దగ్గర, తల్లే చెల్లెళ్ళారా, ఆ బిడ్డలు ఎవరు బిడ్డలో చూడండి ఒకసారి. స్టాండ్ దగ్గర రాని అక్కడ కెమెరా తగులుతుంది అక్కడ. 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుతున్నాను చూడండి. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలీజబెతు నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. దూత, ఇప్పుడు నేను 19:20 చదువుతున్నా, 19:20 2 వచనాలు చూడండి. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాటలాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును నేను పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడక మౌనివయుందువని అతనితో చెప్పెను. చదివిన ఈ మాటలన్నింటినీ మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేనండి. ఈరోజు దేవుడు మనకి బాప్తిస్మమిచ్చు యోహాను గారిని గూర్చి నేర్పించాలి అనుకుంటున్నాడు. ఫస్టే చెప్తున్నా మీకు, ఎవరి గురించి నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు మనకి ఈరోజు? బాప్తిస్మమిచ్చు యోహాను అనండి. జాన్ ద బాప్టిస్ట్. బాప్తిస్మమిచ్చు యోహాను. బైబిల్లో ఎవరికి ఇట్లా పేరు లేదు, వాళ్ళ పేర్లు పౌలు గారు అటుంటుంది కానీ, పేతురు గారు అటుంటుంది కానీ, బాప్తిస్మమిచ్చు యోహాను అనేది ఈయనొక్కరికే. ఎందుకంటే బాప్తిస్మాలు ఆది సంఘంలో మొదట ప్రారంభించింది యోహాను గారే. బాప్తిస్మాలు ఇవ్వడం ప్రారంభమైంది యోహాను గారి దగ్గర కాబట్టి ఆయనకి బాప్తిస్మమిచ్చు యోహాను అని పేరు పిలుచుకుంటారు అందరు కూడా. 2 యోహానులు తెలుసు మనకి. ఒక యోహానేమో యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒకడు, జబదయి కుమారులు అనగా యేసుక్రీస్తు వారి పిన్నమ్మ కొడుకులు యాకోబు యోహానులు. ఈయన అంటే సిలువలో తన తల్లిని అప్పగించిన శిష్యుడు ఆ యోహాను. కానీ ఆయన కాదు. ఈయన ఎవరంటే బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు. పిల్లరా,
బాప్తిస్మిచ్చి యోహాను గారిని గురించి తెలుసుకునే ముందు ఆయన తల్లిదండ్రుల గురించి 2 మాటలు చెప్పుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మనం. తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రులారా జాగ్రత్తగా వినండి. బాప్తిస్మిచ్చి యోహాను గారి తల్లిదండ్రుల పేర్లు అహరోను, ఎలీసబెతు. ఆరన్, ఎలిజబెత్ అంటారు ఇంగ్లీష్లో. అహరోను, ఎలీసబెతు. ఈ పిల్లరా అహరోను కదమ్మా, అమ్మ క్షమించాలా, అహరోను కాదు, జకర్యా. నేను ఆరోన్ దగ్గర ఉన్నాక ఆరోన్ రాలేదని చూసుకుంటే ఆరోన్ పేరు వచ్చేసింది, చూసినా. జకర్యా, ఎలీసబెతు. బాప్తిస్మిచ్చి యోహాను గారి తల్లిదండ్రుల పేర్లు జకర్యా, ఎలీసబెతు. ఈ జకర్యా పాస్టర్ గారు అన్నమాట, యాజకుడు. దేవుని మందిరంలో యాజకత్వము చేసే దైవజనుడు. లేవి వంశానికి, లేవి గోత్రానికి చెందిన వ్యక్తి. దైవజనుల కుటుంబం అన్నమాట. బాప్తిస్మిచ్చి యోహాను గారు దైవజనుల కుటుంబం. ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎవరో? పాస్టర్ గారు అబ్బాయి. చెప్పండి, ఎవరైనా? పాస్టర్ గారు అబ్బాయి. అంటే మా గ్రూప్ అనమాట, పాస్టర్ పిల్లల గ్రూపులు అనమాట ఇది. బాప్తిస్మిచ్చి యోహాను గారి తండ్రి దైవజనుడు, యాజకుడు. సరే, ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఏమి నేర్చుకోవాలంటే, మనం చదివిన 5వ వచనం 7వ వచనం దాకా ఏం జరిగిందంటే, అక్కడ రాయబడిన మాట, జకర్యా, ఎలీజబెతులు సకలమైన దేవుని ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున వీరిద్దరు నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట. చెప్పండి, బాప్తిస్మిచ్చి యోహాను గారి తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు దేవుని దృష్టికి? నీతిమంతులుగా. దీవెన వాక్యం. బాప్తిస్మమిచ్చి యోహాను గారి తల్లిదండ్రులు దేవుని దృష్టికి నిరపరాధులుగా, సకలమైన ఆజ్ఞల చొప్పున యథార్థంగా నడుచుకుంటా దేవుని దృష్టికి నీతిమంతులై. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి తల్లిదండ్రులు నీతిమంతులు. నీతిమంతులకు పుట్టిన కొడుకు ఎట్లా అవుతారో చెప్తున్నా మీకు ఇప్పుడు నేను. నీతిమంతులకి పుట్టే పిల్లలు ఎలా దీవించబడతారు? దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ ఆజ్ఞలు అయితే రాయించాడో ధర్మశాస్త్రంలో, వాటన్నిటి చొప్పున, అబ్బో ఈ భార్యాభర్తలు ఒకరికొకరు పోటీ. ఈమెని మించిన ఆయన మించిన ఆయన, ఈమె భార్యాభర్తలు ఇద్దరు పోటాపోటీ భక్తి. రాయబడింది బైబిల్ గ్రంథంలో, ఇట్లా రాయబడింది కొద్దిమంది గురించే. వీరిద్దరూ సకలమైన ప్రభు ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఒక ప్రశ్న, ఇదే మాట నువ్వు చెప్పగలుగుతావా? కూతురులారా, దేవుని బిడ్డలారా, అమ్మా, హోలీ జడ్జి సంతానమా, వారసులారా, గుండె మీద చెయ్యేసుకొని నేను ఈ మాట చెప్పగలుగుతామా? సకలమైన దేవుని ఆజ్ఞల చొప్పున నేను నిరపరాధిగా నడుచుకుంటున్నాను సార్, నేను దేవుని దృష్టిలో నీతిమంతుని సార్, చెప్పగలవా? చెప్పాలి. చెప్పేటట్టుగా ఉండమనే ఈరోజు మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఏ నేరము, ఏ తప్పు లేదు. దైవజనుల కుటుంబం ముందుగానే దేవుని పరిచయం చేసే కుటుంబం లేవి గోత్రంలో. ఈ ఎలీజబెతు అహరోను కుమార్తెల్లో ఒకతంట. అహరోను ఎవరు చెప్పండి? ఈ అహరోను పెట్టుకుని ఇందాక అహరోను అన్న నేను. అహరోను ఎవరు? మోషే గారి అన్న కదా. మోషే గారు అన్న అహరోను ప్రధాన యాజకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సంఘంలో, మందిరంలో. ఆ అహరోను గారి పిల్లల్లో, అహరోను వంశంలో పుట్టింది ఈమె. మంచి భక్తిగల కుటుంబం. ఆ రోజుల్లో యాజక పని చేసేవాళ్ళు బాగా సంపాదించుకుంటారు తమ్ముడు, బాగా ధనవంతులు అన్నమాట. ఇప్పుడు పాస్టర్లు బాధపడినట్టుగా ఇప్పుడంతా మనం చిన్న ఏమంటే ఇప్పుడు సేవ చేయాలంటే మొక్క విత్తనం వేసిన కాడి నుంచి కట్టుకోవాలి సేవని. శ్రమకు నిలబడి, ఆహారం లేకపోయినా, విశ్వాసాలు రాకపోయినా, స్థలాలు లేకపోయినా, ఓపిక బట్టి దేవుని కాళ్ళు పట్టుకొని కష్టపడి కన్నీళ్ళతో కొంచెం నీళ్ళు పోసుకుంటా వస్తే చిన్నగా ఎదిగి ఇంత అయింది చెట్టు. కానీ ఆ పాస్టర్లు అట్ట కాదు, ఆల్రెడీ రెడీమేడ్ సంఘాలు అనమాట, రెడీమేడ్ చర్చి. కొన్ని లక్షల మంది విశ్వాసులు ఉంటారు. వాళ్ళు జంతువులు తెస్తుంటే బలిస్తా ప్రార్థన చేస్తూ ఉండాలి అంతే. అక్కడ జీతానికి జీతం, శాలరీ, రోజు మాంసమే. ఏదన్నా జంతువు బలిచ్చారంటే దాంట్లో సగం మాంసం, కొంత మాంసం దైవజనుడు పెట్టాలా. అది కానీ ఇప్పుడు పెట్టుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది ఒకసారి నాకు. ఆ సిస్టమ్ కానీ పెట్టుంటే ఏదన్నా తప్పు జరిగితే జంతువులు తీసుకొచ్చి బలి ఇవ్వాలి చర్చిలో. ఆ జంతువు బలిచ్చిన చర్చిలో మాత్రం బలిచ్చిన ఆ జంతువు మాంసంలో కొంత పాస్టర్గా పెట్టాలా అని కానీ పెట్టుంటే ఇంక నేను కూడా ఉండేవాడినేమో ఊరిపోయి. బాగా డబ్బు కొదువు లేదు, తిండి కొదువు లేదు, సర్వసమృద్ధి దైవజనుల కుటుంబం. ఇంత సర్వసమృద్ధి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, బాగా సంపాదించుకున్నాడు.
తిండికి కొదువు లేదు, 4 పూటలు శుభ్రంగా తిని ఒళ్ళు పెంచుకోవాల్సిన అహరోను ఎలిజబెతులంట సకలమైన దేవుని ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టిలో నీతిమంతులై ఉండిరి. ఆమె చెప్పండి గట్టిగా. జకరియా ఎలిజబెత్ దృష్టి డబ్బు మీద పడలా, జకరియా ఎలిజబెత్ దృష్టి మాంసం మీద పడలా, జకరియా ఎలిజబెత్ల దృష్టి ఆస్తుల మీద పడలా. దేవుడు వాళ్ళకి ఎంత సమృద్ధినిచ్చినా వాళ్ళ చూపు దేవుని మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దారి తొలగకుండా నమ్మకస్తులుగా నిరపరాధులుగా భక్తిపరులుగా నడుచుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆదివారం పూట పనికి పోతే నువ్వు ఒక భక్తురాలివి, నేను ఒక భక్తుడిని. 700 కోసం, 2000 కోసం, 10,000 కోసం, 5,000 కోసం, 10,000 ఆడిస్తున్నారులే, 1000 రూపాయలు 2,000 కోసం పరిగెత్తి పనులకు పోయా. నువ్వెక్కడా, నేనెక్కడా? ఎలిజబెత్లు ఏమంటే అహరోను ఎలిజబెత్లు ఎక్కడా? అహరోను కాదు, జకరియా ఎలిజబెత్లు ఎక్కడ? నువ్వు గుర్తు చేస్తున్నావు, నాకు అలవాటు అయిపోయింది. జకరియా ఎలిజబెత్లు ఎక్కడా? వారికి డబ్బు ఎక్కువైపోయినా, మాంసం ఎక్కువైపోయినా, ఆస్తులు ఎక్కువైపోయినా, ఇళ్ళు కట్టుకున్నా, మంచి ధనవంతులుగా ఉన్నా భక్తి మారలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు డబ్బు పెరిగే కొలది భక్తి మారకూడదు, అప్పుడు దేవుడు ఇంకా దీవిస్తాడు నిన్ను. మనం చూద్దామని మనకు కొంచెం ఇచ్చి చూస్తాడమ్మో దేవుడు. నా బిడ్డ భలే దిగులు పడుతుంది, నా బిడ్డ పేదరాలుగా ఉంది, నా కుమారుడు పేదోడుగా ఉన్నాడు, నా బిడ్డను కొంచెం పైకి లేపదామని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కాస్త మన చేతిలో చెత్త కొట్టేస్తాడు. మిమ్మల్ని మనరాళ్ళరా రేయ్, కాస్త చూద్దాము, ఎట చేస్తారని చెప్పేసి మన పరిస్థితిని కాస్త మెరుగు చేసి మన చేతికి బాగా వస్తుంది అనమాట. అప్పుడు మనం డేలా పడిపోతాం. డబ్బు కనపడిందని చేతుల్లో ఇంక బాగా సమృద్ధి కనపడిందంటే, ఇంక బాగా సంపాదించుకుంటున్నామంటే సంపాదన మీద పడిపోయి దేవుని గూట్లో పెట్టి ఎల్లో లేమ్మా. ప్రభువు సకలమైన ఆజ్ఞల దృష్టికి, ప్రభు సకలమైన బిడ్డ లాక్క రూపమ్మ లాక్కో, లోపమ్మ లాక్కో, ముద్దు దేవుని మందులు ముద్దు లాక్కో. డేవిడ్ నీ కూతురు పడుకోతలే, లేకపోతే పైకి జరగనిపోతలే, తిరగతా ఉంటే బయటికి తీసుకుపోతా, లేకపోతే బయటికి తీసుకుపోతలే, బయటికి తీసుకుపో, అక్కడ కూర్చోబెట్టి ఆడించుకుపోయి ఎక్కడ ఆపాను బండి. డబ్బు విస్తారంగా ఉన్న జకరియా ఎలిజబెత్ల దృష్టి డబ్బు మీదకి, లోకం మీదకి పడలేదు, దేవుని మీదే ఉంది, భక్తి మీదే ఉంది. నిరపరాధులుగా నీతిమంతులు నడుచుకుంటున్నారు. నీ సంగతి నా సంగతి ఏంటో ఒకసారి ఆలోచించుకో. బాగుంది. తర్వాత ముందుకెళితే వాళ్ళు దేవుని దృష్టి నీతిమంతులుగా ఉన్నారు. 7వ వచనంలో ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఏమమ్మా, ఇంత నీతి చేస్తుంటే, ఇంత భక్తి చేస్తుంటే వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. డేవిడ్ ఇంత భక్తి చేస్తున్నా వాళ్ళకి పిల్లలు పుట్టలేదంట. ఇప్పుడు వాళ్ళ వయసు ఎంతో తెలుసా? వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. అంటే పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టలేదు. వాళ్ళు పాస్టర్ గారే కదా, దేవుని పాదాలు పడుకుని పాస్టర్ ఇద్దరు ఏడుస్తున్నారు. ఏడిచి సీది ముక్కి మొత్తానికి వాళ్ళు ముసలోళ్ళు అయ్యారు, కానీ వాళ్ళకి పిల్లలు మాత్రం పుట్ల. అదే ప్లేసులో నువ్వు నేను కానీ ఉంటే దేవుణ్ణి ఏడిపిస్తామమ్మా. ఓరి దేవుడా, ఓ దేవుడా, కళ్ళున్నాయా నీకు? మనసుందా నీకు దేవుడా? మళ్ళా దేవుడు అంట. దేవుడు నమ్ముకున్నాం కదా, మాకెందుకు ఇట్టుంది? దేవుడు నమ్ముకున్నాం కదా, ఇంకా పిల్లలు పుట్టలేదేంది? యేసు ప్రభుని నమ్ముకుంటే పిల్లలు పుడతారని చెప్పారు కదా, యేసు ప్రభుని నమ్ముకుంటే దుప్పట్లు వస్తాయని చెప్పారు కదా, మరి ఏం పుట్టలేదు, ఏమి ఇవ్వలేదు, ఆస్తులు బాగాలేదే, కూర్చుకోలేదే, ఆరోగ్యం రాలేదే అని కొంతమంది సోగండాలు పడుతుంటారు దేవుడి మీద. అమ్మా, అట్లాంటి మనసు ఇక్కడ ఎవరికైనా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తల్లిదండ్రులు ముసలివారు అయ్యారు. తల్లి వాళ్ళు బిడ్డల కోసం ఏడ్చుంటారా తమ్ముడా? చెప్పండి. పిల్లలు లేకపోతే ఆ వేదన, బాధ, అవమానం ఎట్లుంటుందో పడేవాళ్ళకి మాత్రం అర్థం అవుతుంది. ఇప్పుడు మా బిడ్డ ఉంది ఇక్కడ, ఆ బిడ్డని రకరకాల ఎంతమంది మాట్లాడుకోవట్లేదు. కొంతమంది అయితే రే ఇంకో పెళ్లి చేసుకో. ఎవరిని? మా అన్ననే. ఎవరు చెప్పండి? మా జోసఫ్ అన్నకి ఎంతమంది సలహాలు చెప్తుంటారు. రే పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకోరా, నా మాటినా వారసత్వం ఆగిపోద్ది ఉంటుందిలే. ఏంది ఆ అమ్మాయి చెప్పేది? నువ్వు ఆ మాట ఏంది? నువ్వు అంటే లేయాలా, రెండో పెళ్లి చేసుకో అని పాపం ఎలిజబెత్ జకరియా గారికి కూడా చెప్పుంటారు నాకు తెలిసి. జకరియా కూడా చెప్పుంటారు, ఈ ఎలిజబెత్ని గొడ్రాలదానా అని మామ అత్తలు అన్నారేమో. ఊరిలో పోతుంటే చిన్నపిల్లలు ఎత్తుకుపో తల్లిదండ్రులను చూసి ఎంత
ఎంత ఏడ్చుంటుందో, ఎంత వేదన పడి ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు కన్నీరు గార్చిందో. అసలుకి ఈమె భక్తి లేని భక్తిహీనరాలు కాదు, భక్తిపరురాలు, నీతిమంతురాలు. ఎన్ని ఉపవాసాలు ఉండిందో, ఎంత చేసిందో. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు ఎంత నీతిగా బ్రతికి, పరిశుద్ధంగా బ్రతికి, ఎంత అమోఘమైన భక్తితో ప్రభు నువ్వు సంతోషపెట్టినా, దేవుడు నిర్ణయించిన సమయం రాకుండా నువ్వు కింద పడి గిజగిజలాడు కొట్టుకున్నా నీ పనులు జరగవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్ణయ కాలమునే ఈ పనులన్నీ జరగతాయని గుర్తుపెట్టుకోవాలా. నువ్వు అడిగిన టైంలో దేవుడు చేయడు ప్రభుదాసు. దేవుని టైంలోనే మనకు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. మన సమయాల్లో ఏమీ జరగవు, మనం అనుకున్న టైంలో ఏది జరగదు, నువ్వు కోరుకున్న సమయంలో రాదు, నువ్వు చెప్పిన టైంలో దేవుడు చేయడు. ఆయన సమయం ఒకటి ఉంది. అందుకే చూసాం కదా ఇందాక, ఎన్నో వచ్చిన 20 వచ్చిన అనుకుంటా, 20 వచ్చిన, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఈరోజు నీకు బిడ్డ పుడతాడని నేను చెప్తున్నటువంటి ఈ మాట జకరియా, వాటి కాలమందు, ఆ సమయం మందు నెరవేరుతుంది. నేను చెప్పిన మాటలు నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు బిడ్డ పుట్టే వరకు నువ్వు మౌనివై మూగవాడుగా ఉంటావని చెప్పాడు రావద్దు అక్కడ. నేను ఇంతవరకు ఈ మాటలు ఎందుకు ఇంతసేపు పొడిగి చెప్పానంటే, ప్రార్థన చేస్తున్నావని, భక్తి చేస్తున్నావని, లేకపోతే పాటలు బాగా పాడుతున్నావని, నీతిమంతులుగా ఉన్నావని, ప్రార్థన చేసుకుంటున్నావని నువ్వు అడిగిన వెంటనే చేయడు. కనికరం మీద ఇడిపోయింది కనికరమ్మా. నువ్వు అడిగిన వెంటనే చేయడు దేవుడు. ఆయన టైం ఉంది, ఆయన క్యాలెండర్ ప్రకారం, ఆయన టైం ప్రకారమే మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఆయన చేసే వరకు ఓపికగా కనిపెట్టుకొని ఉందుముగాక. పిల్లలు పుట్టకపోతే దేవుని దూషించే తల్లిలా చెప్పండి? పిల్లలు పుట్టలేదని దేవుణ్ణి దూషించారా? భార్యాభర్త దేవుణ్ణి దూషించారా? ప్రభువా నీ పరిచయం చేస్తున్నాం, మేము నీ సేవ చేస్తున్నాం, నీకు మనసు లేదా? నీ పని చేసే వాళ్ళకే పిల్లలు పుట్టకపోతే మేము ఇతరులకు ఏం చెప్పాలయ్యా అని ఏడ్చారా? ఏడవలా. దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టిలో నీతిమంతులై ఉండిరి. ఒక్క మాట కూడా దేవుని అడగలేదు. నా భర్తను ఎందుకు మార్చట్లేదు దేవుడు, నీ అప్పులు ఎందుకు తీర్చట్లేదు దేవుడు. ప్రతిదానికి దేవుని తగులుకోకూడదు. సణిగే బుద్ధి క్యాన్సర్ కంటే ప్రమాదం బిడ్డ, గుర్తుపెట్టుకో. సణిగే బుద్ధి తలే చెప్తాలే స్టెఫను. సణిగే బుద్ధి ఏ వ్యాధి కంటే అమ్మా ఎడ చూస్తున్నారంటే, భలే చెప్తున్నాడు అయినా, క్యాన్సర్ అంట. క్యాన్సర్. మా కష్టాలు ఎవరు చెప్పుకోవాలి, మేము మా బాధ ఎవరు చెప్పుకోవాలా? అసలు దేవుని అడిగేవంటే నీకు దైవ భయమే లేదు, నీకు నీతే లేదు అసలు. నీ బిడ్డకి ఎప్పుడు ఏం పెట్టుకోవాలి నీకు తెలీదా? నీ బిడ్డ సైకిల్ కొనిమని అడిగాడు నిన్ను. నీ కొడుకు సైకిల్ కొనివ్వమని, కూతురు సైకిల్ కొనివ్వమని అడిగింది. వాడు ఇప్పుడే ఇవ్వమన్నాడు. అడిగాడు కదా అని చెప్పి వెళ్ళిపోతావా? తలా ఇచ్చేస్తాం, అడిగిన వెంటనే ఇచ్చేస్తాం మనమా? వాడికి తొక్కే వయసు వచ్చిందా, జాగ్రత్త చేసుకుంటాడా, బయట పోయి దొక్కితే ఇబ్బంది కాదు కదా అని తెలిసేదాకా, నీకు డబ్బులు సమకూడేదాకా వాడికి ఏదో ఒకటి చెప్పుకుంటా వస్తావు. నువ్వు అనుకున్న టైంలోనే వాడు తీసేస్తావు, కానీ వాడు అడిగిన టైంలో నువ్వు తీసివు. అలాగే ఎప్పుడు మనకి ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన మన నిర్మాణకుడు, ఆయన మన తండ్రి, ఆయన మన సృష్టికర్త. నీకు పిల్లల్ని ఎప్పుడు ఇవ్వాలో, నీకు ఇల్లు ఎప్పుడు ఇవ్వాలో, మందిరానికి నెల్లూరులో స్థలం ఎప్పుడు ఇవ్వాలో, ఆత్మలు ఎప్పుడు ఇవ్వాలో, నీ ఇంట్లో అప్పులు ఎప్పుడు బయటపడాలో, నీ ఇల్లు ఎప్పుడు పూర్తవ్వాలో అన్నిటికీ ఒక టైం ఉంది. అప్పటి వరకు నువ్వు నేను ఎలిజబెత్ జకర్యాలలాగా దేవుడి కార్యాలు చేయలేదని సనగకుండా, వాళ్ళు సనగలేదు, వాళ్ళ వలే మనం కూడా సనగకుండా గొనగకుండా మరింత భక్తి చేస్తూ వృద్ధులైపోయారు. కానీ దేవుడిని ఒక్క మాట అనలవాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. అయినా ప్రభుని వదల్లా, సేవ వదల్లా, భక్తి వదల్లా, ప్రార్థనలు వదల్లా, నీతి వదల్లా. ఆమె చెప్పు. చిన్నవి జరగలేదు చెప్పేసి మూతి ముడుచుకొని ముక్కు ముడుచుకొని, నీ ఒక భక్తి, నేను ఒక భక్తి, మంది అట్లాంటి బిడ్డలు కదా దేవుడు కోరుకునేది. ఇట్లా ఉండాలి కదా దేవుడు కోరుకునేది. నాకు ఆశ్చర్యం, ఇంత భక్తి పరులకి దేవుడు సంతానం ఎందుకు ఇవ్వలేదంటే, దేవుడే ఒక టైం కోసం ఆపాడు అనమాట. ఇప్పుడు టైం వచ్చింది. మందిరంలో ప్రార్థన చేసుకుంటున్న జకర్యా దగ్గరికి దేవదూత వచ్చాడు. జకర్యా భయపడొద్దు, నేను దేవుని సముఖంలో నిలిచే గాబ్రియేలుని. దేవుడు నీకు చెప్పమన్నాడు, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, వాడికి యోహాను అని పేరు పెడతావు. పుట్టినాటి నుంచి నాజీరు చేసి కటింగ్ చేయకుండా, ద్రాక్ష తాగించకుండా జాగ్రత్తగా పెంచు. అతను గొప్ప పరిచారకుడు అవుతాడు, దేవుని పని చేస్తాడు అని కొన్ని మాటలు చెప్పి ధైర్యపరిచి, ఆ మాట చెప్పినప్పుడు యోహాను గారు జకర్యా అంటున్నాడు, వాళ్ళ నాన్న జకర్యా అంటున్నాడు, అయ్యా మేము ముసలోళ్ళమే, ఇది ఎలా జరుగుతుంది అంటే, నేను చెప్పిన మాటలు దాని కాలం మంది నెరవేరుతాయి. నువ్వు నమ్మలా, నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మగవాడివై ఉంటావు,
బిడ్డ పుట్టేదాకా. ఎందుకు మగవాడిని చేశాడంటే దేవుడు జకర్యాని ఈ సంగతి బయట ఎక్కడ పడకూడదు, అది రహస్యంగా జరగాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి వాళ్ళ నాన్న నోటిని దేవుడు మూసేశాడు. ఒక టైం వచ్చింది అనుకున్నట్లుగా బిడ్డ పుట్టాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డ పుట్టాడు. ఏ వయసులో? కాలము గడిచిన బహువృద్ధులైరి. ముసలోళ్ళకి బిడ్డ పుట్టాడు. ఇప్పుడు ముసలోళ్ళకి. మన దేవుడు మామూలు దేవుడు కాదమ్మా. ముసలి దానికి కూడా పిల్లల్ని ఇస్తాడు దేవుడు అవసరమైతే. అంటే ఇంకదే పనిగా ఇంకా ముసలిళ్ళకి పిల్లలు ఇచ్చుకుంటా పోతాను కదా నేను చెప్పేది. చేయగలుగుతాడు ఆయన, అవసరమైతే చేయగలుగుతాడు. సార్ చెప్పాడు కాబట్టి ఇక ముసలి కూడా బిడ్డలకి అందాం అనుకోబాకండి, ఈ దండాలు పెడతా మళ్ళా. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ముసలి వయసులో బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను చూసుకుని ఎంత పొంగిపోతుందో ఆమె. నా అవమానం తీర్చినవాడా, నా నింద తొలగించినవాడా, నీకు స్తోత్రమయ్యా. దేవుడు చెప్పినట్టుగా యోహాను అని పేరు పెట్టారు. ఏమండి, ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు ఆ బిడ్డలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, భార్యాభర్తలు ఇద్దరు జకర్యా ఎలిజబెత్ దంపతులు లేవి గోత్రానికి చెందిన యాజక కుటుంబం చెందిన వాళ్ళు. ఇంత దేవుని దృష్టిలో నమ్మకంగా నీతిమంతులుగా ఉన్నప్పటికీ, నిరపరాధులుగా ఉన్నప్పటికీ పిల్లలు కలగలేదు. సంవత్సరాల తరబడి కన్నీటి ప్రార్థన చేశారు. సంతానం కొరకు ఎదురుచూపులు చూశారు. కానీ వారి ఆశ తీరలేదు. కానీ వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. అంతటి మహావేదనకరమైన పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా వారు దేవునిపై సనగలేదు, బాధపడలేదు, నేరం మోపలేదు. కానీ మరింతగా దేవుని కోసం రోషం కలిగి అనేకుల మధ్యలో అవమానాల మధ్యలో ప్రభు కోసం నడుంగొట్టుకు నిలబడ్డారు. మరణకాలం సమీపిస్తున్నా కూడా, ఇక పుట్టరేమో అని అనిపించేసినా కూడా, ఇంక పుట్టరలే అనిపించినా కూడా దేవుని నామాన్ని, ఆయన సేవను వాళ్ళు వదలలేదు. ఆ వృద్ధాప్యంలో దేవుడు వాళ్ళకి మంచి నమ్మకస్తుడైన, నమ్మదగిన చక్కని మగబిడ్డని దేవుడు ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, ప్రార్థన చేసి బిడ్డ కావాలని ప్రార్థన చేసిందేమో యవన కాలంలో, వాళ్ళ ప్రార్థనకు జవాబు వచ్చిందేమో ముసలి వయసులో. నా మాట చెప్పండి, పిల్లలు కావాలని వాళ్ళు ప్రార్థన చేసింది ఎప్పుడు? పిల్లలు కావాలని ప్రార్థన చేసింది ఎప్పుడు చెప్పండి? పిల్లలు కావాలని ప్రార్థన చేసింది ఎప్పుడు? యవన కాలంలో. పిల్లలు కావాలని ప్రార్థన చేసింది యవన కాలంలో. పిల్లలు పుట్టింది ముసలి వయసులో. అంతే, నిర్ణయ కాలం వచ్చే వరకు మనం వేచి ఉండాలా. మన సమయం వేరు, దేవుని సమయం వేరు. ఆమేనని గట్టిగా. భూమికి ఆకాశంకి ఎంత దూరమో ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి అంత దూరం ఉంటుంది. ఓపిక, ఓర్పు, సహనం, భక్తిలో దిగజారకుండా నమ్మకస్తులు ప్రభు కోసం మనం ఆయన తీసేదాకా. కొంతమందికి ఊరకోరికే దురాత్మలు వస్తున్నాయి అనుకోండి, ఓకే, ఊరకోరికే బాధ పెడుతున్నాయి, సహించు, భరించు, దేవుడిని తాకేదాకా భరించు. పంపిస్తున్నాడా? అనుమతి ఇచ్చాడా? దయ్యాలతోనే చచ్చిపోదాం వేస్తున్నాము అలామేనన్నాను గట్టిగా. ఇప్పుడు ఏమి? ఇప్పుడు వచ్చేవాడు రానండి, ఏం ఇబ్బందిలే, నో ప్రాబ్లం. మన దేవుడు నిశ్చయంగా ప్రార్థన ఆలకించి జవాబునిచ్చేవాడు కాబట్టి, ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యం అవుతున్నా విసుగకుండా ప్రార్థన చేస్తానే ఉండాలి మనం. ఆమేనండి. మనం అడిగింది మనకు దేవుడు ఇవ్వకపోయినా, లేట్ అవుతున్నా మనం అడగడం మాత్రం మానకూడదు. జవాబు రావడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ జవాబు రావడం మాత్రం కన్ఫర్మ్. అదిగో నిర్ణయ కాలమున ఇవి జరుగుతుంది, తప్పక నెరవేరునది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సమయం వచ్చినప్పుడు దేవుని జవాబుని మన కళతో మనం ఖచ్చితంగా చూస్తాం. నా రెండు చేతులు జోడి చదువుతామడా. అది ఆలస్యంగా వచ్చినా అది అది తప్పక, నువ్వు దానికోసం కనిపెట్టుకోనుండు. అది తప్పక వస్తుంది, జాగు చేయక వస్తుంది. నువ్వు మాత్రం ఓపికగా కనిపెట్టుకోనుండు. అది ఎంత చక్కని మాట బిడ్డ మనకు చదివించాడు. ఇప్పుడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నా మాటలు అర్థమైనయా? మిమ్మల్ని బలపరిచేదానికి అసలు మనం ఇంకా పాయింట్లకు పోవాలా. ఇప్పుడు వెళ్దాం. అసలు మన సబ్జెక్టు, మన దేవుడు మన ముందు పెడుతున్న దైవజనుడు ఇప్పుడు వెళ్తున్నారు అతని దగ్గరికి. ఒకసారి ఆ వాక్యం చదువు చూడండి. నిర్ణయ కాలం వచ్చి దేవుని జవాబు పొందేదాకా మనం వేచి ఉండాలి నమ్మకంగా. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి దగ్గరికి వెళ్ళి ఆయనలో నుంచి దేవుడు మనకి ఏమి నేర్పిస్తాడో నేర్చుకుందాం త్వరగా. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు
అలాగే 11వ వచనం నేను చదువుతాను, ఆలకించండి బిడ్డలారా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 4 దాకా 11వ వచనం కూడా. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవల సరళం చేయుడని అరణ్యములో కేకవేయు ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. మారు మనసు నిమిత్తము పిల్లరా 11వ వచనం. ఇప్పుడు మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్తున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. చెప్పండి, ఈరోజు దేవుడు మనకు ఎవరితో నేర్పించబోతున్నాడమ్మా? ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తల్లి ఎలీజబెత్ మరియమ్మ గారికి సమీప బంధువు. అంటే వాళ్ళిద్దరు బంధువులు. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఏమో యేసుక్రీస్తు వారి తండ్రి, లేదా యేసుక్రీస్తు వారి తండ్రిగా పిలువబడుతున్న యోసేపు గారేమో యోధా గోత్రం. మరియమ్మ యేసుప్రభు వారి తల్లి లేవి గోత్రం అనమాట, యాజకుల వంశానికి చెందిన ఆమె. వీళ్ళిద్దరు బంధువులు కదా. యోధా గోత్రానికి చెందిన వ్యక్తి లేవి గోత్రం చెందిన స్త్రీని వివాహం చేసుకున్నాడు అనమాట. రైట్, అది తర్వాత సంగతి. ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్దాం. బాప్తిస్మం ఇచ్చు యోహాను గారిని గూర్చి దేవుడు మనకి ఏమి నేర్పించాలని కోరుకుంటున్నాడంటే, మనము చదివినటువంటి వచనాల్లో ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం చదివిన వచనాల ప్రకారం ఆ వాక్యంలో నుంచి మనకు ఇప్పుడు 5 రకాల అనుభవాలు నేర్పించాలని కోరుకుంటున్నాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను జీవితంలో నుండి దేవుడు మనకు 5 అంశాలు నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఆ 5 వచనాల్లో నుంచి అవేంటో వరుసగా చెప్తా. 1, నంబర్ 1, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి నివాసం. క్రైస్తవులుగా మన నివాసం ఏంటో మనం తెలుసుకొని ఉండాలి బిడ్డలారా. నివాసాన్ని ఇంగ్లీష్లో డొమిసైల్ అంటారు అనమాట. డొమిసైల్ 5 డీలు ఈరోజు మన వాక్యం. 5 డీలు డొమిసైల్. రెండోది మరుగు చేయబడిన యోహాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు మరుగైపోయారన్నమాట, కనబడకుండా దాగి ఉన్నారు. డిజపియర్, ఇది రెండో డి. డొమిసైల్, డిజపియర్, మరుగైపోవుట లేదా మరుగు చేయబడుట. ఈ రెండో విషయం ఇది నేర్చుకోవాలి అతని జీవితంలో నుంచి. మూడోది యోహాను గారి వస్త్రాలు, డ్రెస్ని గురించి యోహాను గారి వస్త్రాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మూడోది. నాలుగోది ఆయన తిన్న ఆహారం, డైట్. యోహాను గారు తిన్న ఆహారాన్ని గురించి మనం జ్ఞానం నేర్చుకోవాలి, విషయాలు తెలుసుకోవాలి. లాస్ట్ది యోహాను గారి తగ్గింపు, డిక్రీజ్. చూస్తుంది సీరియస్ అవిలా ఏడ రాసుకోవాలి మేమని. నివాసం డొమిసైల్, మరుగైపోవుట డిసపియర్, వస్త్రాలు డ్రెస్, ఆహారం డైట్, బిడ్డరా తగ్గింపు డిక్రీజ్. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి జీవితంలో నుంచి ఈ 5 అనుభవాలు దేవుడు మనకి ఈరోజు నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఆయన చరిత్ర చెప్పుకుంటా వస్తే మనకు టైం చాలదు. అందుకని మీకు అర్థమయ్యే రీతిలో మీకు అవసరమైన వరకే చెప్పాలని నేను 5 పాయింట్లు చెప్పా. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్లో నుంచి మనం చెప్పుకుంటూ పోదాం అనమాట బిడ్డరా. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు వరపుత్రుడు, కారణ జన్ముడు. దేవుడే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని అనాదిలో నియమించాడు. ఆయన కారణ జన్ముడు, ఒక కారణాన్ని బట్టి వచ్చాడు దేవుడు. ఆయన అసలు భూమి మీదకి కారణాన్ని బట్టి నీతిమంతులుగా, భక్తిపరులుగా ముసలి వయసు వరకు బతికిన ఈ నీతిమంతుల కడుపులో దేవుడు ఈ వ్యక్తిని పుట్టించడానికి కారణం ఏంటంటే, ఇతడు కారణ జన్ముడు. ఏం కారణమో తెలుసా? యేసుక్రీస్తు వారికి ముందుగా వచ్చి యేసుక్రీస్తు వారి సేవకి మార్గాన్ని సరళం చేయాలా, అది ఈ పని. యేసుక్రీస్తు వారి కంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు 6 నెలలు పెద్ద. 6 నెలలు. ఎలిజబెత్కి 6 నెలలు గర్భం ఉన్నప్పుడు మరియమ్మకి అప్పుడే దేవత కనపడి నువ్వు కూడా గర్భం ధరిస్తావు చెప్పాడు అనమాట. యేసుక్రీస్తు వారికి యోహాను గారికి 6 నెలల తేడా వయసులో, నెలల తేడా అంతే. యేసుక్రీస్తు వారి కంటే ముందుగా వచ్చి సేవ చేసి ఆయన సేవకి మొత్తం రెడీ చేసి వెళ్ళటం ఈయన పని. అరణ్యములో కేక వేయు ఒకని శబ్దం, ప్రభు మార్గములు సరళము చేయుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయ ఒక శబ్దం. యోహాను వరపుత్రుడు, కారణ జన్ముడు. దేవుడే ఈ వ్యక్తిని భూమి మీద తీసుకొని వచ్చాడు. అందుకే బైబిల్ రాయబడింది, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేనే లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఒక స్త్రీకి పుట్టిన మనుషులందరిలో గొప్పవాడు యోహాను. కారణ జన్ముడండి, ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, రోషము గల ప్రవక్త, ఎవ్వని లెక్క చేయని ప్రవక్త. అతని గురించి ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ వెళ్దాం బిడ్డలారా, ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్దాం బిడ్డలారా. ఈ 5 రకాల అనుభవాలు దేవుని సన్నిధిలో నేర్చుకొని దేవుని సంతోషపెడుతూ దేవుని మహిమ కొరకు సాగిపోవాలని ప్రభు మనకి ఈరోజు నేర్పించాలని కోరుకుంటున్నాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి జీవితంలో నుంచి ఒక్కొక్కటి మనకు అవసరమైనంత వరకు తెలుసుకుందాం. అవి చెప్పా. ఫస్ట్లో 1 యోహాను గారి నివాసం. యోహాను గారు ఎక్కడ నివాసం ఉన్నాడో మనం కూడా అక్కడే నివాసం ఉంటే మనం దీవించబడతాం. ఆమేనండి. యోహాను గారు ఏ బట్టలు వేసుకున్నాడో మనం కూడా ఆ బట్టలు వేసుకుంటేనే దీవించబడతాం. యోహాను గారు ఏ ఆహారం తిన్నాడో మనం కూడా ఆహారం తింటే దీవించబడతాం. యోహాను గారు తగ్గించుకున్నారో మనం కూడా అలా తగ్గించుకుంటే యోహాను అనకూడదు, మనం బాప్తిసం ఇచ్చి యోహాను అంటుండాలా బిడ్డలారా. ప్రభుదాస్ ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? తూ బో క్యాల్ కతే చెప్పు ప్రభుదాస్. నా భాష నీకు అర్థమైందే? అట్లా చూస్తున్నాడు ప్రభుదాస్. అంటే ఏం మాట్లాడుతున్నాడు, ఏ భాష మాట్లాడుతున్నట్టుగా? తెలుగే. కరుణక్క తూ బోల్ మే క్యా? కరుణక్క ఇప్పుడు అర్థమవుతుందా? హిందీ అర్థమవుతుందా? జాగ్రత్త. ఇప్పుడు యోహాను గారి నివాసం దగ్గరికి వెళదాం. బైబిల్లో ఇప్పుడు మనం చదివిన మత్తయి సువార్తలో బిడ్డలారా, యోహాను గారి నివాసం ఎక్కడంటే ఊరును వదిలేసాడు యోహాను గారు, తండ్రి ఇంటిని వదిలేసాడు. తల్లిదండ్రులు ఆస్తిపరులు, ఎలిజబెతు, జకర్యాలు మిక్కిలి ధనవంతులు, మంచి ఇల్లు. పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని, ఇంటిని మొత్తాన్ని వదిలిపెట్టేసి బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు తన తల్లిదండ్రుల్ని, ఇంటిని, బంధువుల్ని, స్వగ్రామాన్ని, తండ్రి ఆస్తిపాస్తులు మొత్తాన్ని వదిలిపెట్టి ఒంటరిగా అరణ్యానికి వెళ్ళిపోయి అరణ్యములోనే కాపురం ఉంటా అక్కడే గడపతున్నాడని చెప్తుంది బైబిల్. యోహాను గారు అరణ్య నివాసి. యోహాను గారు ఊరిని వదిలేసాడు, ఊరితో సంబంధం పెంచేసుకున్నాడు. బిడ్డలారా, అరణ్యములో ప్రకటిస్తున్నాడు దేవుని వాక్కు. ఊరిలో లేడు, ఊరి మధ్య లేడు, వెళ్ళిపోయాడు అరణ్యంలోకి, అడవిలోకి వెళ్ళిపోయాడు. పరిపూర్ణక్క ఏడకపోతే నాకెందుకు కానీ అన్నట్టు. ఆయన ఏడకపోతే మాకెందుకని ఆయన సరే మెంటలోడ్ అయిపోయి ఊరు వదిలిపెట్టి అడవుల్లో పోయాడు, చెట్లలోకి. మమ్మల్ని బమ్మంటావు నువ్వు ఈరోజు చెట్లలోకే? మనసమ్మా ఏ మైండ్ ఉందా లేదా పాస్టర్ నీక? ఊరు ఇల్లు కట్టుకున్న మొత్తం వదిలిపోయి మా చెట్లకు బమ్మంట ఇప్పుడా? అదే మాకు చెప్పేది. ఈరోజు నువ్వు బాప్తిసం ఇచ్చి యోహాను గారికి బుద్ధి లేక తలతెక్కొచ్చి చెట్లలోకి పోయాడు. మమ్మల్ని ఎందుకు బమ్మంటావు నువ్వు? ఆయనలాగా మనం అడవుల్లోకి వెళ్ళబల్లే. బైబిల్లో ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. నీవు నేను అరణ్య నివాసం చేస్తేనే మనం దేవుని కోసం రోషంగా బ్రతకగలుగుతాం. అది ఎట్లాగంటే మనం కూడా బాప్తిసం ఇచ్చే యోహాను గారు లాగా లోకములో నుండి పూర్తిగా వేరైపోవాలి. ఆమేనండి. లోకస్తులకు దూరం అయిపోవాలి. లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించొద్దని దేవుని వాక్యం చెప్పింది. ప్రభుదాస్, లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిల్ని, అది శరీరాశ, నేత్రాశ, ధనాపేక్ష, జీవపడ్డము సమస్తాన్ని నువ్వు వదిలిపెట్టి వేరే వాళ్ళ లోకము నుండి ప్రత్యేకించబడ్డ వాళ్ళం కదా మనము. చెప్పండి, మనము దేవుడు మనల్ని లోకం నుంచి కొన్నాడు, మనల్ని విమోచించాడు, మనం వేరు చేయబడ్డాం. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకం నుంచి వేరు చేయబడ్డాం దేవుని చేత. మనము లోకం ఒకటి కాదు, లోకము మనం వేరే. అందుకే వాళ్ళు కూర్చున్న దగ్గర మనం కూర్చోకూడదు. బైబిల్ కీర్తన 1లో ఏం రాయబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గాలలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట్లలో మీరు కూర్చోవద్దని చెప్పింది వాక్యం. అయితే ఎక్కడ పోవాలి ప్రభువా? ఎక్కడ నిలబడాలి ప్రభువా? దివారాత్రాలు నా వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ నా మందిరంలో మీరు నిలబడాలా. దేవుని ప్రజల మధ్యలో మీరు కాపురం ఉండాలా. దేవుని బిడ్డలతో మీరు సహవాసం చేయాలా. లోకానికి మీకు సంబంధం తెగిపోయింది. మీరు రక్షించబడిన పిమ్మట మీరు లోకస్తులు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకాన్ని అంటి పెట్టుకోవద్దు. లోకాశ, లోక ఇచ్చలను వదిలి దేవుని బిడ్డలతో సహవాసం చేసి అరణ్యంలోకి పోవాలా. అరణ్యంలో ఏ లోకం ఉంటుంది? అరణ్యంలో ఏ సినిమా హాళ్ళు ఉంటాయి? అరణ్యంలో ఏ ఫోన్లు ఉంటాయి? అరణ్యంలో ఏ బంధువులు ఉంటారు? బాప్తిసం ఇచ్చే యోహాను గారు లాగా మనం కూడా లోకానికి పూర్తిగా వేరవ్వాలి. బంధు ప్రీతిని వదిలేసుకోవాలి మనం. బంధు ప్రీతి అనండి. ఏ ప్రీతి? బంధు ప్రీతి అంటే బంధువులు అంటే కొంతమంది భలే ఇష్టం. మా చిన్నమ్మ, మా పెదమ్మ, మా అక్క, ఓయమ్మ, మా అక్క కూతుర్లు, మా నాయన కూతుర్లు, మా చిన్నాయన కూతుర్లు, మా బుడ్డమ్మ కూతుర్లు, మా పెదమ్మ కూతుర్లు,
ఆ నైసి బూసి జెస్సి అంటా ఉంటారు. పొద్దులే దేవుళ్ళే పడలే, వాళ్ళు బంధువులు కానీ ఇంటికి వచ్చారంటే ఏసై గూట్లో పెడతారు ఏసైని. ఆదివారం కానీ బంధువులు మన ఇంటికి కానీ వస్తే గూట్లో ఏసైని పెట్టి చిన్నమ్మ కూతురులతో పెదమ్మ కూతురులతో అక్క కూతురులతో భలే సంతోషిస్తుంటారు గొప్ప క్రైస్తవులు. అట్టటోళ్ళు ఇక్కడ ఎవరు లేరులే తల్లి, ఎవరు లేరు అసలు. అందరూ మనంతా మంచివాళ్ళమే, మనం దీవించబడ్డ వాళ్ళం. క్రైస్తవుడా, బంధు ప్రీతి మనకు ఎక్కువ ఉండకూడదు, దేవుని కంటే ఎక్కువ ఉండకూడదు. ఉండొచ్చు, దేవుని కంటే ఎక్కువ ఉండకూడదు. దేవుని సేవ కోసం యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు ప్రతిష్ఠించబడిన తర్వాత ఊరిని, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, సొంత ఇంటిని, ఆస్తులను వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకానికి నాకు సంబంధము లేదు, ఈ డబ్బుకి నాకు సంబంధం లేదు, ఈ లోకాశ లోక అపేక్షలకి లోక ఇచ్చక నాకు సంబంధం లేదు, ఎవరొద్దు వెళ్ళిపోతా, ఏదో ఒక చెట్టు కింద పోయి కూర్చుంటా, అరణ్యంలో ఉంటానని. ఏమి త్యాగమమ్మా. బంధుప్రీతి వదిలేయాలి, రక్త బంధాలు వదులుకోవాలి దేవుని కొరకు. దేవుని కంటే ఎక్కువగా చిక్కుకోకూడదు ఆ బంధాల్లో. దేవుని కోసం సమస్తాన్ని మనసులోనే త్యాగం చేసి త్యజించి లోకాన్ని, దానిలో ఉన్న ఐహిక ప్రేమని ప్రేమించకుండా ప్రభు కోసం సపరేటుగా వేరుగా బ్రతికితే యోహాను గారిలాగా మన నివాసం కూడా అరణ్యమే అయిపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను ఈ వాక్యం చెప్పాను కదా అని ఇప్పుడు మీరు ఇంటికి పోయి మీ పెదమ్మలకి, మీ చిన్నమ్మలకి ఫోన్ చేసి సైతాన్ రాబా మా దగ్గర, మా పాస్టర్ చెప్పాడు అనబాకండి. అమ్మా, కొంతమంది అట్ట కూడా చేస్తారు. ఎవరైనా ఫోన్ చేసి రాండి ఒకసారి మా సైతాన్ నోరు బయట, బంధువులు ఏదో మా సార్ చెప్పాడు అసలు అని మనం వాళ్ళతో ఫోన్లో డైరెక్ట్గా చెప్పబల్లే, మనసులో పెట్టుకొని ఏదో 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 ఒక మాట చెప్పి తప్పించుకొని దేవుని దగ్గర రావటం అనమాట. మనం ఏం చేసినా బయటపడకూడదు, ప్రజలకు తెలియకూడదు. ఏందో ఈ మధ్య మేము మమ్మల్ని వదిలేస్తున్నావు నువ్వా, ఏందో ఈ మధ్య మాకు దూరంగా ఉంటున్నావా, దేవుడే ఎక్కువైపోయింది నీక. సైతాన్ అదే చెప్పేది, నాకు దేవుడే ఎక్కువ, దేవుడి తర్వాత నువ్వు వద్దని అనడంలే, దేవుడి తర్వాత. అబ్బా మీకు క్రైస్తువులు అంత అంతేలే అమ్మా, మమ్మల్ని పట్టించుకోరా, బంధువులు ఉండదు, రక్త సంబంధం ఉండదు మీక, దేవుడు దేవుడు దేవుడు. అవును అంతే, అవును అనల్లా. సినమ్మల్ని ప్రేమించే వాళ్ళలారా, పిన్నిల్ని ప్రేమించే వాళ్ళలారా, ఈరోజు నుంచి యేసయ్యని ప్రేమించండి. బంధు ప్రీతి, రక్త బంధాలు ప్రభు కొరకు అట్టని వాళ్ళని మనం విసర్జించాలని, వదిలేయాలని నేను చెప్పట్లేదు బిడ్డ. దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. అది బాప్తిస్మిచ్చి యోహాను గారు సమస్తాన్ని వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అంతే. మనము లోకంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఊరిలో ఉన్నా లేనట్టుగానే ఉండాలి, దేవుని కోసమే బ్రతకాలి. లోకంలో ఉన్నా, ఊరిలో ఉన్నా, కాలనీలో ఉన్నా, ఎక్కడే ఉన్నా, మనుషుల మధ్యలోనే ఉన్నా సింగిల్ కుమ్మర పురుగులాగా దేవుడి కోసం తిరగతా ఉండాలా, తామర పువ్వులాగా మళ్ళీ వంటకుండా ప్రభు కోసం బ్రతకాలా. ఆ రకంగా దేవునికి ఒక నిలబడే ధన్యత ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పొద్దున్న లేస్తే ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవాడు చెప్పండి? ఎక్కడికి వెళ్ళేవాడు? అపార్ట్మెంట్లోకే, అరణ్యానికి ఒంటరిగా ఏకాంతంగా వెళ్ళేవాడు ఎక్కువ. ఊరును వదిలిపెట్టి గెచ్చమనే తోట, ఊరును వదిలిపెట్టి ఒలీవల తోట, ఊరును వదిలిపెట్టి అరణ్యంలోకి, తోటల్లోకి వెళ్ళేవాడు. ఆయనకి తెలుసు వీళ్ళతో పెట్టుకుంటే మొత్తం కుమ్ము చంపుతారు, రాళ్లతో కూడా చంపేస్తారు వీళ్ళు నన్ను, వీళ్ళు కాదు నాకు కావాల్సింది, నాకు నా తండ్రి కావాలని. పొద్దున్న లేస్తే టైం దొరికితే ఆయన ప్రతి ఉదయాన, ప్రతి వేకుజామున, ప్రతి సాయంత్రం పూట ఒంటరిగా మెట్ట మీదకి వెళ్ళి ఏకాంతంగా దేవునితో గడిపేవాడు అనమాట. ఇప్పుడు చెప్పండి, బంధువుల్ని ప్రేమిస్తారా, దేవుణ్ణి ప్రేమిస్తారా? రక్తబంధాలు ఎక్కువ సమయం ఇస్తారా, దేవుడికి ఎక్కువ సమయం ఇస్తారా? ఇంకేం కావాలో కోరుకో. అరణ్యం, మన నివాసం అరణ్యం యోహాను గారిలాగా. ఆ కృపని దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. బిడ్డలారా, ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆ మనసు రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? నాకు ఎవరుద్ది ఈ లోకం, నాకు దేవుడే అనే మైండ్ నీకు రావాలంటే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నాది ఈ లోకం కాదు, నాది ఆ లోకం. నేను పరదేశిని, యాత్రికుడిని ఊరిలో. అక్క ధనలక్ష్మీపురం నుంచి వచ్చిన బట్టరకాకులక్క చెప్పు, మనది ఈ ఊరు కాదు, మనది ఈ దేశం కాదు, 70 సంవత్సరాలే. 70 సంవత్సరాలు ఉంటామన్న గ్యారెంటీ కూడా లేదు. అప్పుడే కిడ్నీలు నొప్పులు వచ్చేస్తున్నాయి, అప్పుడే ఆయాసం వస్తుంది, టైం దగ్గర పడతా ఉంది. మనం ఎక్కువ కాలం ఉండలేమేడా. మా పరిపూర్ణగా చెప్తుంది, గమ్మును సార్ నువ్వా, అప్పుడే అంత మాట అనబాక. చిన్న కూతురు పెళ్లి చేయాలా, కొడుకు పెళ్లి చేయాలా, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవాలా, అప్పుడు కదా. ఇప్పుడేం కాదులేదు సార్, నాకు ఆశే పాపం, నిజమే, పిల్లలకు పెళ్లి చేసుకోవాలి, నిజమే, ఓకే, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, మనకు ఖచ్చితంగా నిలబెడతాడు. ఒకవేళ పిలిస్తే ఎవడైనా పోవాల్సిందే. పిల్లకాయలు పెళ్లి, సైతాన్ దేవా ఏమనుకుంటున్నావు, నా పిల్లకాయలు పెళ్లి చేసి రాకుండా అని అంటామన్నా? పిలిస్తే అని అంటావా? నరులారా తిరిగి రండని ప్రభు పిలిస్తే సౌండ్ చేయకుండా వెళ్ళిపోవాలి నుంచి అంతే.
నీ శరీరంలో నుంచి ఆత్మ నీకు చెప్పకుండా వెళ్ళిపోద్ది దేవుడు పిలిస్తే. కాబట్టి ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదు. అబ్రాము మనకి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. పరదేశులమి, యాత్రికులమి, పునాదులు కలిగిన ఆ పట్టణం మీద మనసు పెట్టుకొని ఏదో తినటానికంతా, కట్టుకోవడానికంతా, ఉండటానికంతా చాలు మన మనసంతా దేవుని మీద నిలబెట్టి అరణ్యపు జీవితానికి అలవాటు పడిపోదుముగాక. లోకానికి వేరైపోయి, బంధుప్రీతి వేరైపోయి, రక్త సంబంధికి వేరైపోయి అంటే వాళ్ళని ఎక్కువగా కాకుండా కాస్త తక్కువగా సమయం అంతా దేవునికి ఇచ్చి ప్రభువు కొరకే మన జీవితం, ఈ లోకం నాకు అవసరం లేదన్నట్టుగా బాప్తిస్మిచ్చి యోహాను గారు లాగా అరణ్యానికి అలవాటు పడి ఈ మొత్తం వదిలిపెట్టి ప్రభువుకు దగ్గరగా, ప్రార్థనలో దగ్గరగా అరణ్యంలోకి వెళ్ళిపోయినట్టు నీవు నేను ఈ రోజు నుంచి అడవుల్లోకి వెళ్ళిపోదాం యేసునామంలో. నా మాటలు నచ్చితే హల్లెలూయా అని చెప్పండి. నచ్చలేదులే, ఎవరు నచ్చుతాయి ఈ మాటలు? నచ్చుతాయా? నువ్వు బోరా పాస్టరా, నువ్వంటే మీ అమ్మని వదులుకొని వచ్చావు, మేమేటా నేను ఊరు మేము వస్తామా? అమ్మో, మా ఈ పూరి అంకన పాలెం ఒదిగి నేను బతకలేను, మా ముత్తుకూరు వదిలి నేను బతకలేను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. వెళ్ళరా, మనం ఈ భూలోకంలో బతికేటప్పుడు తిండి, బట్ట, నివాసం ప్రభు ఇస్తాడు మనకి. వాటితోనే తృప్తి పొందాలి. ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు లోకస్తులు పరిగెత్తినట్టుగా అపేక్ష, ధనాపేక్ష ఉండకూడదు మనకు. బిడ్డలారా, ధనాపేక్ష ఉండకూడదు. దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పొంది, నీకేం బట్ట లేకుండా చేయడు, తిండి లేకుండా చేయడు, ఇల్లు లేకుండా చేయడు, ఇస్తాడు నీకు దేవుడు. ఇచ్చిన దాంతో తృప్తి పొంది యేసు మీద మనసు నిలిపి ప్రభు కొరకే మనం సాగిపోదుము గాక. బిడ్డలారా, అది సంగతి. అది మొదటిది. అరణ్యం అయిపోయిందా? ఇప్పుడు మొదటి నివాసం అయిపోయింది, డొమిసైల్ అయిపోయిందన్నమాట. డొమిసైల్ అనే పదానికి బిడ్డలారా తెలుగు అర్థం భలే బాగుంటుంది, శాశ్వతంగా నివాసం ఉన్న ప్రదేశం. డొమిసైల్ అంటే నివాసం అంటే. ఇప్పుడు మొదట యోహాను గారి నివాసం తెలుసుకోవాలనుకున్నాం, బాప్తిస్మిచ్చి యోహాను గారి నివాసం తెలుసుకోవాలనుకున్నాం కదా. శాశ్వతంగా చచ్చిపోయేదాకా ఆయన అరణ్యంలో ఉండిపోయాడు, కానీ మళ్ళీ ఇంటికి రాలి. అది ఏందో ఆ తీర్మానం అమ్మ, ఆ ప్రతిష్ఠత ఏందో తల్లా, ఆ యోహాను గారికి, బాప్తిస్మిచ్చి యోహాను గారికి ఆ ప్రతిష్ఠత ఏందో, ఇల్లు మొహం చూడాల, ఇక వెళ్ళిపోయాడు అరణ్యంలోకి అంతే. చచ్చిపోయేదా కాడే. జాగ్రత్త, లోకంలో మనకు స్థలం లేదు, లోకం మంద కాదు, మంద పరలోకం. పరదేశం యాత్రికులుగా వచ్చాం. ఈ మాట గుర్తుపెట్టుకోకుండా, ఈ మాట మర్చిపోకుండా ప్రభువు కొరకు జాగ్రత్త కలిగి బ్రతికే ధన్యత మనందరికీ దేవుడు ప్రసాదించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిళ్ళరా, నివాసం అయిపోయింది. ఇప్పుడు రెండు వస్త్రాల దగ్గర పోదాం, బట్టల దగ్గర పోదాం. ఇప్పుడు బట్టల దగ్గర పోదాం. వీలైతే రెండే చెప్తాను మీకు, ప్రార్థన చేసేస్తాను బిళ్ళరా. మళ్ళీ వీలైతే మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం, వచ్చే వారం చూసుకుందాం. ఇప్పుడు వస్త్రాలు, బాప్తిస్మిచ్చి యోహాను గారి నివాసం అర్థమైపోయింది అరణ్యం అని, మనం కూడా అరణ్యంలోకి పోవాలా. రెండోది, ఆయన ధరించే బట్టల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఆయన ధరించే బట్టల గురించి బైబిల్ ఏం రాసింది తమ్ముడా? ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారి బట్టలు ఏంటంటే ఒంటె, తమ్ముడు ఎన్నో వచ్చింది తమ్ముడు? అది మత్తయి సువార్త 4 చదువు తమ్ముడా. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు. చాలు తమ్ముడా. శుభ్రంగా కొట్టేయటమే. వస్త్రాలు, క్రైస్తవుడా నీ వస్త్రాలు ఎట్లాగుండాలో ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడతా. జాగ్రత్తగా విను. నీకు నిజంగా మనసు ఉంటే ఇని మాటలు. నా సంగతి కూడా చెప్తాను మీకు ఇప్పుడు. బాప్తిస్మిచ్చి యోహాను గారి వస్త్రాలు 2 భాగాలు. అది ఒకటి పై వస్త్రము, కింద మనం చొక్కా అంటాం కదా. ఈ చొక్కా యోహాను గారికి ఏంటో తెలుసా? ఒంటె రోమములతో చేసిన వస్త్రం. ఒంటె రోమాలు, ఒంట్ల రోమాలు ఎట్టుంటాయి? పొట్టి 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 పొట్టి. అది ఒక చిన్న గొంగళలాగా. ఏమనవుతున్నావా? గొంగళి, ఒంటె రోమములతో చేసిన గొంగళి. ఒక చిన్న, దాన్ని ఏమంటారంటే బొంత అంటలా మనం, బొంత అన్నమాట. గొంగళి దుప్పట్లాగా అనుకోండి. ఒంటె రోమాలతో చేసిన దాన్ని పైన వేసుకునేవాడు, ఇట్లాగా కప్పుకునేవాడు. కింద ఇప్పుడు ప్యాంట్ ఏంటో తెలుసా? మొల చుట్టూ తోలు దట్టి. తోలు, ఏదో ఒక జంతువు తోలు ఎండిపోయిన తర్వాత దాన్ని తీసుకొని ఇట్లా చుట్టుకునేవాడు అన్నమాట. తోలు, జంతువు తోలు వాసన వస్తుందా, సువాసన వస్తుందా చెప్పండి మీరు? ఎట్లుంటుంది జంతువు తోలు? కొంతమంది కళ్ళు మూసేశారు. బిడ్డ జాగ్రత్త, మీ ఇష్టం. జంతువు తోలు లైట్గా దుర్వాసన వస్తూ ఉంటుంది. సరే, డబ్బు లేనోడా ఈయనేమన్నా చెప్పండి అన్న. యోహాను గారికి డబ్బు ఉందా లేదా? బాప్తిస్మిచ్చి యోహాను గారు వాళ్ళ నాన్న ఎవరు? ధనవంతుడు, యాజకుడు, పాస్టర్ కదా, మంచి డబ్బు.
ధనవంతుని కొడుకు బట్టలు చూడండి ఎట్టున్నాయో. రాహేలక్క కొంచెం చూశారు కూడా రాహేలక్క. అమ్మ, బాప్తీసం ఇచ్చి యోహాను గారి బట్టలు, ఒక ధనవంతుడు కొడుకు అరణులేపు ఏ బట్టలు వేసుకుంటాడు చూడండి. పైన ఏమో ఒక దుప్పటి గొంగలు కప్పుకున్నాడట, ఒంటె రోమములతో గొంగలు కప్పుకున్నాడు. కిందేమో జంతు చర్మం, చర్మంతో చేసి తోలు గట్టి కట్టుకొని దట్టి నడుంకి దాని మీద ఏదైనా ఒక తాడు ఏదో వేసుకొని కట్టేశాడు. ఇంకా అదే ఆయన బట్టలు. నాకు తెలిసి ఉతికే పని కూడా లేకన, నాకు తెలిసి వారంకి ఒకసారి ఉతుక్కుంటాడేమో దాన్ని. దేవుడు కృప చూపితే నేను కూడా రెండు గంటలు నాకు కూడా దొరికితే బట్టలు కొనే పనే లేకుండా పోద్ది నాకు కూడా. ఖర్చు లేని పని. అసలు ఆశ్చర్యం, యోహాన్ గారి వస్త్రాలు ఎన్నిట్టున్నాయి. అదే రోజుల్లో ప్రజలు, ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి కాలంలో ప్రజలు బట్టలు ఎట్టుండే తెలుసా? చెప్తాను చూడండి. లోకాసు వార్త 16:19 ఒక మాట రాయబడింది. ధనవంతుని గురించి రాసినప్పుడు ఉపమానంలో ధనవంతుడు వేసుకున్న బట్టలు ఎట్లా తెలుసా? ఊదా రంగు వస్త్రాలు. ఊదా రంగు అంటే రెడ్ పౌడర్, అదొక ఖరీదైన రంగు అన్నమాట. ఆ ఊదా రంగు పొడిని అమ్ముకునే వ్యాపారస్తురాలే లూదియా. ధనవంతులు మాత్రమే కొనుక్కుంటారు ఆ రంగు, కొనుక్కొని వస్త్రాల మీద పూసుకుంటారు అనమాట. అది రాజగృహాల్లో ఉండి కోట్లు సంపాదించి లక్ష సంపాదించి ధనవంతులు మాత్రమే వాటిని కొనుక్కుంటారు. ఊదా రంగు వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మిక్కిలి ధనవంతులు అనమాట. ఈ ఊదా రంగు వస్త్రాలు వేసుకున్న వాళ్ళని చూస్తే ప్రజలకు ఏమనిపిస్తుంది తెలుసా? ఆహా, ఇతను బాగా డబ్బున్నాడు, కాస్ట్లీ, రిచ్ మ్యాన్, ధనవంతుడు కాబట్టి ఆ బట్టలు వేసుకోండి. ఊదా రంగు వస్త్రాలు ధనాన్ని చూపిస్తాయి, ఖరీదైనవి. శాస్త్రులు పరిసయ్యులు ఒక నిలువుటంగి వేసుకుంటారు ఆ రోజుల్లో. యేసుక్రీస్తు వారి కాలంలో పరిసయ్యులు శాస్త్రులు నిలువుటంగీలు ధరించి తమ చెంగులు పెద్దగా వెడల్పుగా చేసుకొని రోడ్ల మీద తిరుగుతుంటారనమాట. ఇది ఒక పెద్ద నిలువుటంగి, లంగోట. ఇది పాస్టర్లు మాత్రమే, శాస్త్రులు పరిసయ్యులు మాత్రమే వేసుకుంటారు, ఇంకెవరు వేసుకోరు వీటిల్ని. నిలువుటంగీలు. ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? గర్వానికి సూచన. గర్వాన్ని సూచిస్తుంది అనమాట. మేము పాస్టర్లమి, ఈ డ్రెస్ చేస్తే మాకంటే మించిన వాళ్ళు లేడు, మేము చెప్తే మీరు వినాలా. గర్వం. నిలువుటంగీలు గర్వానికి సూచన, ఊదారంగు వస్త్రాలు ధనానికి సూచన. పెట్టారా? ఆ తర్వాత లోకాసు వార్త 7:25 ఇంకో వస్త్రాలు ఉన్నాయి, సన్నపు బట్టలు అని. సన్నపు బట్టలు మెత్తగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి. ఇప్పుడు మన కాటన్ బట్టలు వేసుకుంటే ఎట్లా మెత్తగా ఉంటాయో అంతకంటే క్రేప్ బట్టలు వేసుకుంటారు కొంతమంది. క్రేప్ డ్రెస్సులు మీకు తెలుసు కదా, మెత్తగా, అంతకు మించిన మెత్తని వస్త్రాలు అనమాట. సన్నపు వస్త్రాలు అంటారు వాటిని. పిల్లరా, ఇది రాజగృహాలలో ఉండే రాజు కుటుంబీకులు వేసుకున్నారు ఈ బట్టల్ని. మెత్తని సుఖ వస్త్రాలు. ఇది హోదాకి సూచన, తమ స్థితికి సూచన, తమ స్థాయికి సూచన. ఆ సన్నపు వస్త్రాలు బయటకు వస్తే ఓహో వీళ్ళు రాజు కుటుంబంలో ఉండేవాళ్ళు అనుకుంటా, ఇతను ధనవంతులు అనుకుంటా. ఓహో వీళ్ళు నిలువుటంగిలు వేసుకుని శాస్త్రులు ఓరకే వాళ్ళ వస్త్రాలు వాళ్ళ స్థితిని చెప్పేస్తున్నాయి. ఆ రోజుల్లోనే ఈ వస్త్రాలు ఉన్నాయి. ఊదారంగు వస్త్రాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, సన్నపు వస్త్రాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, నిలువుటంగిలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. పెట్టారా? అదే రోజుల్లో ప్రధాన యాజకుడు ఒక వస్త్రం వేసుకుంటాడు, అది సన్న నార వస్త్రం. ఇవి పవిత్ర వస్త్రాలు. నిర్గమకాండం 28:39 ప్రకారం సన్న నార వస్త్రాలు అన్నమాట. సన్న నార. ఇవి యాజకుడికి దేవుడు కుట్టమన్న వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు ఇవి. ఇలా ఊదారంగు వస్త్రాలు, నిలువుటంగీలు, సన్నపు బట్టలు, సన్న నార వస్త్రాలు, ఇలా రకరకాల విలువైన బట్టలు వేసుకుంటున్నటువంటి ఆ రోజుల్లో ఈరోజు మన కథానాయకుడు, దేవుడు మన ముందు పెడుతున్న గొప్ప దైవజనుడు, స్త్రీలు కనిన వారందరిలో మిక్కిలి ఘనుడు, గొప్పవాడు, అతని కంటే గొప్పవాడు ఇంకొకడు లేడని యేసుక్రీస్తు వారి చేత సాక్ష్యం పొందిన ఈ యోహాను గారి బట్టలు మాత్రం పైనేమో గొంగళి, కిందేమో చుట్టుకోవటం. ఎప్పుడైనా ఆలోచించారా తల్లి మీరా? ఎప్పుడైనా ఆలోచించారా? ఏంటి బట్టల్లో దాగి ఉన్నటువంటి ఆత్మీయత? ఏంటి బట్టల్లో మార్పు? ఎందుకు దేవుడు ఎన్ని మనకు నేర్పిస్తున్నాడంటే, బిడ్డలారా, ఆ దినాలలో ప్రజలు రకరకాల వస్త్రాల చేత తమను తాము అలంకరించుకుంటూ ఉండగా బాప్తిస్మిచ్చి యోహాను మాత్రం దేవుని కోసం సమస్తాన్ని త్యజించి, బట్టల మీద కోరిక పక్కన పడేసి, బట్టల మీద ఆశ విసర్జించి, వస్త్రాల మీద మోజును తీసేసుకొని పేదల వస్త్రాలు ధరించడానికే ఇష్టపడ్డాడు. ఒంటె రోమాలతో నిండిన గొంగళి పేదవాళ్ళు వేసుకునే బట్టలు అన్నమాట. అవి మొరటు వస్త్రాలు. బిడ్డలారా, మొరటు వస్త్రాలు. మీకు ఈ మాట గుర్తొచ్చినప్పుడు ఇంకొక ఆయన గుర్తు రావాలి. మీకు ఎవరు తెలుసా? దైవజనుడైన ప్రవక్త అయిన ఏలియా.
ప్రవక్త అయిన ఏలియా గారు కూడా పైన గొంగళి కప్పుకునేవాడు, కింద తోలు తట్టి ఆయన కూడా సేమ్. ఏలియా గారు ఏ బట్టలు కట్టుకున్నాడో యోహాను గారు కూడా అదే బట్టలు. అది నాకు అర్థం కాదు. అసలు వీళ్ళు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన స్థాయిలో ఉన్న ఈ దైవజనులు ఈ బట్టలు ఏంది? పేదవాళ్ళు బట్టలు వేసుకోవటం ఏంది? మొరటు వస్త్రాలు వేసుకోవటం ఏంది? మొరటు వస్త్రాలు బిడ్డలారా, ఒంటె రోమముల వస్త్రాలు, ఒంటె రోమముల వస్త్రము, గొంగళి లేదా తోలుదట్టు గురించి కొన్ని మాటలు చెప్పాలంటే, ఈ వస్త్రాలు మొరటు వస్త్రాలు, అలాగే పేదవారికి చెందిన వస్త్రాలు అనమాట. ఈ వస్త్రాలు ఏం సూచిస్తాయంటే చూడండి, ఇది నిరాడంబరమైన వస్త్రాలు అనమాట. నిరాడంబరత, ఆడంబరంగా ఉండవు, హోదాగా ఉండవు. అదే ఓదారంగ వస్త్రాలు చూసామనుకో డబ్బుకు సూచన, నిలువుటంగిలు చూసామనుకో గర్వానికి సూచన, సన్న వస్త్రాలు అనుకో రాజు కుటుంబీకులకు సూచన, సన్నపు నార వస్త్రాలు అయితే దైవజనులకు సూచన. మరి ఈ ఒంటి రోమల వస్త్రాలు పేదవాళ్ళకు సూచన. ఆడంబరం లేదు, నిరాడంబరమైన వస్త్రాలు ఇవి. తగ్గింపును చూపించే వస్త్రాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాప్తిసమిచ్చి యోహాను గారు ధరించిన వస్త్రాలు ఏం చూపిస్తున్నాయి? తగ్గింపుని, నిరాడంబరత. దేనికోసం బతకాలి? దేవుడి కోసం బతకి ఎందుకు ఇదంతా? ఏందో పాప ఆయన మైండ్ నాకు అర్థం కాదు. చూడండి, తగ్గింపును చూపే వస్త్రాలు అవి. మూడో మాట, ఈ ఒంటి రోమల వస్త్రాలు తోలు తట్టి ఎవరిని ఆకర్షించవు. చెప్పండి, ఈ వస్త్రాలు ఎవరిని? ఎవరన్నా ఈ బట్టలు చూసి కొంటే అక్కడ బట్టలు కొనాలి అంటారా ఎవరన్నా? అన్నా తోలు చుట్టూ మొలచుట్టి ఇంకా చెప్పకూడదు. ఆ తోలు తట్టి కనీసం మోకాల కింద కన్నా వస్తుందో లేకపోతే పైన ఏముంటుందో. అవకాశం ఉంటే నేను కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. ఊరికి బట్టలు కొనే పనే లేకుండా వారానికి ఒకసారి ఉతుక్కోవటం, ఉతికే బాధ కూడా పాస్ట్ అమ్మకి. ఇప్పుడు తెల్ల బట్ట ఉతకలేకపోతాం. తెల్ల చెల్ల ఒరే నాయన నువ్వు అది ఇసుకోపోరా తండ్రి అంటుంది నన్ను. ఇప్పుడు ఎక్కడన్నా పోయి సకాలు ఇచ్చుకుపోయి నేను ఎత్తుకోలేకపోతాను, నా నరాలను దెబ్బతింటున్నాయి. ఇట్లా రోజుల్లో కానీ దొరికే పని అయితే నేను కూడా తెచ్చేసుకుంటాను. మొత్తం పైన ఒక దుబ్బలు కప్పుకోవటం, కింద చుట్టుకుంటే డబ్బులు ఖర్చు తక్కువ, ఉతికేది తక్కువ. కానీ ఈ రోజుల్లో దొరకవు. వీటిని ఎవరు కోరుకుంటారండి అసలు? పైన గొంగళి, కింద ప్రజలని ఎంత మాత్రం కూడా ఆకర్షించవి. ఇవి ఆకర్షణ లేని వస్త్రాలు. బిడ్డ ఇప్పుడు చూడండి, మనం వేసుకునే బట్టలు ఇతరుల్ని ఆకర్షించే బట్టలు వేసుకోకూడదు మనం. ఆమేనండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన వస్త్రాలు ఇతరుల్ని ఆకర్షించకూడదు. మన బట్టలు చూసి ఇట్లాంటి బట్టలు కొనుక్కోవాలబ్బా, ఏముందబ్బా చీర, ఏముందబ్బా జాకెటా, అబ్బా ఏముందబ్బా డ్రెస్సా అని ఇతరుల మనస్సును మన వైపు ఆకర్షించుకునే బట్టలు దేవుణ్ణి సంతోష పెట్టాలనుకునే క్రైస్తవులు వేసుకోరు. మన వస్త్రాలు దీనత్వాన్ని చూపించాలి. మన వస్త్రాలు తగ్గింపును చూపించాలా? మన వస్త్రాలు ఏం చూపించాలా? డేవిడ్, దీనత్వాన్ని చూపించాలి. మన వస్త్రాలు తగ్గింపును చూపించాలి. మన వస్త్రాలే మనుషులతో మాట్లాడతాయి అక్క, తెలుసా మీకు? మన వస్త్రాలే మనుషులతో మాట్లాడతాయి. నువ్వు ఎట్లాంటి వాడివో, నీ పరిస్థితి ఏంటో చెప్పేస్తుంది మనుషులకి నీ బట్టలు. లోకం ఏమంటారు తెలుసా? లోకం ఏమంటారు తెలుసా? ఎంత విలువైన బట్టలు వేసుకుంటే మనకు అంత విలువ అని చెప్పద్దు లోకం. మన బట్టలు బాగుండాలి, మన డ్రెస్ హెయిర్ స్టైల్ బాగుండాలి, మనం డిగ్నిటీగా ఉండాలి, అప్పుడు మనకు లోకం విలువిస్తుందని లోకస్తులు చెప్తారు. మన లోకానికి మనకు సంబంధమా? చెప్పు, లోకానికి మన సంబంధం ఉందా? లేదు. కాబట్టి 2000, 3000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయల చీరలు కొనుక్కోకుండా 500, 700 చీర చాలు మనకి. హల్లెలూయా. మంచి పాస్టర్ నాయన నువ్వా, వాళ్ళ చెప్తుండవా? మంచి పాస్టర్ నా తండ్రి అంటే మేము 500 చీరలు కొనుక్కొని మా జీవితం అట్టే అయిపోవాలనుకుంటున్నాను. నువ్వా 1000 రూపాయలు ఒక సాలా? వాళ్ళని చూడు 5,000, వీళ్ళని చూడు 7,000, వాళ్ళని చూడు 20,000. అసలు పాస్టర్లు చూసుకోపోయి మీ పాస్టర్ మనం చూసుకెట్టున్నారు. అందరూ పోతున్నారని అందరూ పోయే దారిలో మనం బాగుడదు. మన రూటు సపరేటు. ఆమె అన్నాడు గట్టిగా. మన ద్వారం వేరేది, మనది ఇరుకు ద్వారం. కొందరు వెళతారు విశాల ద్వారంలో, మనకొద్దు ఒకరితోటి. దేవుణ్ణి సంతోష పెట్టాలనుకున్న క్రైస్తవ భక్తి చేయాలనుకుంటే నయమక్క మన వస్త్రాలు తగ్గింపును చూపించాలి. దీవెనమ్మా, దీవెన. మన వస్త్రాలు తగ్గింపును చూపించాలా, మన వస్త్రాలు దీనత్వాన్ని చూపించాలా. నిన్ను చూడగానే గుర్తుపట్టాలి, అబ్బా బిడ్డ చాలా తగ్గింపుగా ఉంది. మన వస్త్రాలు ప్రజలతో మాట్లాడతాయి, మన వస్త్రాలే సువార్త చేస్తాయి.
కాబట్టి బట్టల విషయంలో యోహాను గారిని ఫాలో అయిపోదాం. మనం బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని ఫాలో అయిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పు హల్లెలూయా. లక్షల రూపాయలు విలువ చేసే బట్టలు కనుక మనం వేసుకుంటే, కట్టుకుంటే గర్వాన్ని పెంచుతాయి. మనకి విలువైన వస్త్రాలు దేవుడు ఎందుకు కట్టుకోదని చెప్పాడంటే, మిగుల విలువైన వస్త్రాలు మనం కట్టుకోవడం ద్వారా గర్వం పెరుగుతుంది మనకి. రెండోది హోదా, మన హోదాను చూపించుకోవచ్చు బట్టల ద్వారా, మన స్థాయిని చూపిస్తాయి మన బట్టలు. మిగుల విలువైన వస్త్రాలు ప్రజల మనస్సులు మన వైపు తిప్పేస్తాయి. దేవుని మహిమను దొంగిలిస్తాయి విలువైన వస్త్రాలు. దేవునికి రావాల్సిన ఘనతని మనకు వచ్చేటట్టు చేస్తాయి మన వస్త్రాలు. అక్క చాలా పాస్టర్ గారు షర్ట్ భలే ఉందండి, ఎక్కడ తీసుకున్నారు దీన్ని? ఈ మధ్య ఒక ఆయన సొక్క పడుకుంటాడు ఆ మాట. ఈ వాక్యం తెలియదు నాకు అప్పుడు, ఈ వాక్యం ఇప్పుడు తెలిసింది, అప్పుడు తెలీదు. అన్న ఇది రామ్రాజ్ కాటన్ అన్న, ఇది అది ఒక 1500 ఉంటుంది అంత కలిపి. భలే ఉంది పాస్టర్ గారు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ వాక్యం చూసిన తర్వాత, ఎవడురా ఇది ఏంది సొక్క ఇది అన్నట్టు ఉండాలా మనం వేసుకునే సొక్క. ఎవరు కూడా మన సొక్క దగ్గరికి వచ్చి భలే ఉంది అబ్బా అని చూడకూడదు. మన వస్త్రాలు దేవునికి మహిమ తేవాలి, మనకు మహిమ తేకూడదు. మన బట్టలు ప్రజల్ని మన వైపు తిప్పకూడదు, దేవుని వైపు తిప్పాలి మన బట్టలు. స్త్రీలారా మీ వస్త్రాలు దేవునికి మహిమను తేవాలి. పురుషులారా మీ వస్త్రాలు దేవుని మహిమను దొంగిలించకూడదు. బిడ్డలారా ఇప్పుడు కాస్ట్లీ బట్టలు ఉన్నాయి. ఒక పాస్టర్ గారు చెప్పారు, అమెరికా దేశంలో 26 లక్షల సూట్ ఉందంట. సూటు పైన కోటు కింద ప్యాంట్ కలిపి ఎంత అంటనా? ఎంత? 26 లక్షలు. 26 లక్షలు. కళ్ళద్దాలు ఎంత తెలుసా? కళ్ళద్దాలే 4 లక్షలు కళ్ళద్దాలు ఉన్నాయి. కళ్ళద్దాలు 4 లక్షలు కళ్ళద్దాలు. వాచి 2 కోట్లు వాచి ఉంది, 2 కోట్లు వాచి, అన్ని బ్రాండే. బెల్ట్ 40,000 50,000 బెల్ట్ 50,000. పైన కింద సొక్కా ప్యాంట్ కలిపి 26 లక్షలు. వాటిని వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళ విలువను చూపించుకోవడానికి, వాళ్ళ హోదా చూపించుకోవడానికి, ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి. ఏం కాస్ట్లీగా ఉన్నాయా, అబ్బా సూపర్, మా హీరో సూపర్, మా హీరోయిన్ సూపర్ అని వాళ్ళు అనిపించుకుంటారు. మనం హీరోలు కాదు కదా, మనం జీరోలమే. మహిమ ఎవరు రావాలి మన ద్వారా? మన ద్వారా మహిమ ఎవరికి రావాలి? అందుకే దేవుడు చెప్పాడు, తగుమాత్రపు వస్త్రాలు వేసుకోండి, మీరు తగుమాత్రపు వస్త్రాలు కట్టుకోండి. మీ వస్త్రాలు దేవునికి మహిమకరంగా ఉండాలి. తగుమాత్రం చాలు మనకి. చుట్టుపక్కల అందరూ అప్పులు తీసుకొని చెప్పేసి 3,000 5,000 తీసుకోబడలే బట్టలు. మనం 2,000 3,000 బట్టలు మనకు, 5,000 బట్టలు మనకు బడలే. 700 1,000 రూపాయలు 200 లోపల చాలు మనకి. అప్పులు చేసుకుంటామంటే నాకు సంబంధం లే. ఈ విలువైన మిగులు ఖరీదైన వస్త్రాలు గర్వాన్ని పెంచుతాయి, హోదాని స్థాయిని చూపిస్తాయి, దేవుని మహిమను దొంగిలిస్తాయి. కాబట్టి బిడ్డలారా మన బట్టలు కూడా దేవుని కొరకు మహిమకరంగా మారేటట్లు జాగ్రత్త పడాలి. ఇప్పుడు నన్ను చూసారు, మీరు తెల్ల బట్టలు వేసుకుని నన్ను చూశారు. ఇప్పుడు నన్ను చూసి ఏమనిపిస్తుంది? సార్ లాగా వేసుకోవాలి నాయన, ఎంత బాగుందో సొక్క ప్యాంటు. దగ్గరికి వచ్చి చూసారంటే మొత్తం మరకలే, ఏసు రక్తమే జయం. ఇక్కడ పాస్టర్ మూతకటం ఏడాడ మట్టి, అసలు ఎక్కడ తెస్తుందో ఆ మట్టి లేనిపోని మట్టి తగిలిస్తుంది నాకు. అట్టనే మట్టిలో ముంచేసుకోమని నేను కూడా చెప్పట్లేదులే. ఉన్న వాటినే కాస్త నీట్గా పెట్టుకోవాలి, ఖరీదైన బట్టలు. అందుకే దేవుని మందిరాల్లో తెల్లని వస్త్రాలతో ఎందుకు రమ్మని చెప్తారంటే, తెల్ల చీర కట్టుకున్న ఒక స్త్రీని చూసినప్పుడు ఏ పురుషుడు కూడా మోహపు చూపుతో చూడలేడు. ఏం సార్ మళ్ళీ నువ్వు తెల్ల బట్టల గురించి చెప్తున్నావు? నువ్వే కలర్ బట్టలు వేసుకొని మమ్మల్ని అందరూ కలర్ బట్టలు వేసుకోమని చెప్పి నువ్వు మళ్ళీ ఇప్పుడు తెల్ల బట్టలు అట్లనేవింది, నీ ఇష్టం అదంతా వత్తతా పేక అనకూడదు. బిడ్డలారా ఈ మందిరంలోనే కదా నీ తెల్ల బట్టల గురించి చెప్పిందే, వేసుకోవాలనే. ఇప్పుడు మళ్ళీ ఈ మందిరంలో చెప్తే క్లియర్ అయిపోద్ది అంతా. ఒక మాట చెప్తాను నేనండి, చెప్పేసి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు వచ్చే వారం మిగతా విషయాలు చూసుకుందాం. బిడ్డలారా చిన్నప్పటి నుంచి అంటే నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి మంచి బట్టలు వేసుకున్నట్టు నాకు గుర్తులేదన్నమాట. పేదరికం ఒకటి, కొంచెం తినగలిగే స్థితి వచ్చేసరికి డాడీ పాస్టర్ అయిపోయాడు, తెల్ల బట్టలు అలవాటు అయిపోయినాయి. చిన్న వయసు నుంచి 7-8 సంవత్సరాల వయసు నుంచి నేను చెప్పాను కదా, చిన్నప్పుడు ఒకే డ్రాయరు ఒకే సొక్క, అది కూడా చిన్నిపిన డ్రాయరు. కాస్త సేవలోకి వచ్చి తినగలిగే స్థితి వచ్చేసరికి తెల్ల బట్టలు, ఇక కలర్ బట్టలు, మంచి బట్టలు, విలువైన బట్టలు చిన్నప్పటి నుంచి వేసుకున్నట్టు నాకు గుర్తులేదు. అందుకని చిన్న వయసు నుంచి కాలేజీకి వచ్చినప్పుడు కూడా నాకు ఆశ అన్నమాట, మంచి బట్టలు కట్టుకోవాలి, విలువైన బట్టలు కట్టుకోవాలి, కాస్త అందరి పిల్లల్లాగా నేను కూడా జీన్స్ ప్యాంట్లు, ఇటుండేది ఆశ అంతా.
మా డాడీ మహా స్తోత్రం హల్లెలూయా, బాప్తీసం ఇచ్చి యోహాను గారికి తమ్ముడు మా డాడీ. దేవుని సొమ్ము వ్యర్థం చేయకూడదు, ఉన్నదంతా సర్దుకో అనే టైప్ అనమాట. అందువల్ల బిడ్డలారా ఆశ తీరలేదు, మంచి బట్టలు కట్టుకోవాలని ఆశ తీరలేదు అనమాట. ఇంటర్ అయిపోయింది, పెళ్ళి కూడా అయిపోయింది, తెల్ల బట్టల్లోనే వచ్చేసాం. ఆ తర్వాత కొంతకాలానికి సేవకు వచ్చేసాం. సేవలోకి వచ్చిన తర్వాత తెల్ల బట్టలు అలవాటు అయిపోయినాయి కాబట్టి తెల్ల బట్టలతోనే ముత్తుకు సేవ జరిగిపోయింది. బిడ్డలారా మనం మండల ఆఫీస్ కాలంకి వచ్చి మందిరం కట్టుకున్న తర్వాత, దేవుడు సమృద్ధిని ఇచ్చిన తర్వాత, కొనుక్కోగలిగే స్తోమత వచ్చిన తర్వాత పాత కోరికలు లేచాయి పైకి. పాత కోరికలు లేచాయి. దేవుడు నాకు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాడు, అయినా కానీ తెల్ల బట్టలు వేసుకోమని బైబిల్లో ఏడంది? ఇది బైబిల్లో లేదు కదా. పలానోళ్ళు ఇట్లా మనం ఎట్టే ఉండాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, అప్పుడే మహిమ, ఇదేదో చెప్తున్నారు. వాళ్ళంతా లోకం అనుభవించి ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకోమని నేను ఎట్టేసుకుంటానా? ఇది నా పరిచర్య, దేవుడు నాకు ఇచ్చింది, నేను ప్రభుతో లెక్క చెప్పుకుంటా, శుభ్రంగా ఇప్పుడు నా ఆశ తీర్చుకుంటా అని అనిపించింది మనసులో. బిడ్డలారా బాగా చెప్తాను నేనండి, కొంచెం నీట్గా మీకు అర్థమైపోదు. ఇప్పుడు చిన్న వయసు నుంచి అలవాటు లేదు, దేవుడు స్థాయిని ఇచ్చాడు, సొంతగా కొనుక్కోగలిగే కృపనిచ్చాడు దేవుడు. ఇప్పుడు అయినా వేసుకుంటే తప్పే ఉంది. ఈ తెల్లబట్టలు అనేది పలానా పాస్టర్లు చెప్పే విషయాలే కానీ దేవుడు చెప్పలేదు కదా. కాబట్టి నేను కూడా కలర్ బట్టలతోనే మంచి పరిచయం చేయాలి. తెల్ల బట్టలతో భక్తి చేస్తున్నారు అందరూ, నేను కలర్ బట్టలలో చేసి చూపించాలి ఆ భక్తి అని నాకు ఆశ కలిగి, ఎంత అసహ్యం వేసిందంటే ఈ తెల్ల బట్టల మీద. 23-25 సంవత్సరాలుగా తెల్లబట్టలే కదా. నా సమాధి మీద కూడా తెల్లబట్ట ఉండకూడదు అనుకున్న మనసులో నేను ఆ మధ్యకాలంలో. నా సమాధి మీద కూడా తెల్లబట్టలు ఉండకూడదు, అసలు కలర్ బట్టలే ఉండాలి అంటే వేసి ధరించుకొని కట్టుకొని విరక్తేసిపోయిన తెల్లబట్టల మీద అనమాట. నిజానికి నాకు తెల్లబట్టల యొక్క విలువ తెలియదు, చెప్పలా ఏ దైవజుండు కూడా. మన ఇట్లా ఇదిరా, ఇది ఇట్టుండాలరా, ఇది ఉంటే ఇట్టుంటుందిరా, ఇది ఉంటే నాకు ఎవరు చెప్పలా. అందరూ వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నన్ను కూడా రమ్మంటున్నారు. ఎందుకు వెళ్ళాలో అందరితో పాటు నేను? నాకు తెలిస్తేనే వెళతా, ఒకరు చెప్పారని నేను వెళ్ళను. బైబిల్లో అసలు లేదు, నా దేవుడు చెప్పలా. స్టార్ట్ అయ్యాం. ఇంకా కొంటుంటే వారం రంగులతో వస్తుంటే ఇన్సెట్లు చేసుకుంటా, ఒకరు చూస్తుంటే ఇస్రాయల్ పాస్టర్ హీరోనా పాస్టరా ఎవరికి అర్థం కాల. నల్ల సొక్కాలు వేసుకొని గందరగోళం చేసేవాళ్ళే. మనం 2 సంవత్సరాలు దుమ్ము రేపేసామంతే, మామూలు కాదు. దేవుడు ఎంత నమ్మదగినోడు అంటే, బిడ్డ నీకు కలర్ బట్టల మీద ఆశ ఉందా కానీ చూడరా అని ఆయన కూడా బాగా హెల్ప్ చేసి ఏమేం కొనాలో బూట్లు, సూట్లు, గీట్లు, బాట్లు మొత్తం కొనిచ్చాడు దేవుడు. అన్నీ వేసుకోవడం ఆయన ఎంత ప్రేమగా అంటే 2 సంవత్సరాలు ఓపిక బట్టి అన్నీ. ఈ 2 సంవత్సరాల్లో నాకు తెలిసింది ఏంటంటే, ఏ కూతుర్లైతే 12 సంవత్సరాల సేవలో దేవుని కోసం మొత్తం వదులుకొని సమస్తాన్ని త్యాగం చేసి సమస్తాన్ని వదిలేసి పాస్టమ్మలాగా వాళ్ళ అమ్మలాగా మొత్తం ఇక్కడ దాకా జాకెట్లు కట్టుకొని దేవుని కోసం నిలబడాలన్న అపేక్ష కలిగిన బిడ్డలు అందరూ ఎట్టయిపోయారంటే, ఇది ఎవరు తెలియదులే, నా ఒక్కటే తెలుసు. నా కళ్ళ ముందే ముఖ్య వ్యాసాలు పెట్టుకొని పోలేరమ్మలు అయిపోయారు. మళ్ళా నా కళ్ళ ముందే పోలేరమ్మల్లా. ఇంకో 2 రోజులు కానీ ఇంకొక సంవత్సరం కట్టాక నుండువా మోరల పూలు పెట్టి సినిమా హాలు పెట్టి వచ్చేవాళ్ళు చర్చలకి ఎక్కన మోరలు పెట్టి సినిమా హాల్కి పోయేవాళ్ళలాగా నా కళ్ళ ముందే భక్తి పరులైన ఆడపిల్లలు. నా కడుపులో కూడా ఇంత మంచి బిడ్డలు పుట్టారని అప్పటిదాకా ఆ బిడ్డల గురించి సంతోషించిన నేనే హీరోయిన్ అయితే నా బిడ్డలు ఇంకా హీరోయిన్లు అయిపోరా? ఇబ్బంది తప్పే ఉంది? తప్పే. సార్ చెప్తున్నా కదా, మనం ఏదైనా వేసుకోవచ్చు, ఏమైనా ఇబ్బంది లేదని చెప్పేసి పాప చంపుకున్న ఆశల్ని, కట్టుకున్న కోరికల్ని మళ్ళా ఇంత తగిలిచ్చేసి పోలేదమ్మలు అయిపోయారు ఇక్కడ. ఎప్పుడైతే నేను వాళ్ళని చూశానో అప్పుడు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, రే కొడక ఇప్పుడు చూడు, ఒకప్పుడు నీ పెంపకం ఎలా ఉండేది, నీ బిడ్డలు ఎలా ఉండేవాళ్ళు, ఒకప్పుడు ఎంత మహిమకరంగా ఆడపిల్లని చూస్తే అసలు అబ్బా దేవుని బిడ్డ ఇలా ఉండాలనిపించేది. ఈరోజు నీ పిల్లలను చూస్తుంటే మోహపు చూపులు కలుగుతున్నాయి ప్రజలకి. నీ బిడ్డలు ఇప్పుడు మగవాళ్ళు దృష్టిలో పడుతున్నారు. నీకు ఇచ్చిన ఆ స్త్రీలు, ఆడపిల్లలు, సంతానం, కొడుకులు ఒక పక్క హీరోలు అయిపోయారు, కూతురులు ఒక పక్క హీరోయిన్లు అయిపోయారు. ఇదిరా నీ సేవ, ఇది సాధించుకున్నావురా 2 సంవత్సరాల్లో నువ్వు అని దేవుడు ఒక్కొక్కటి. అప్పుడు ఇంత కఠినంగా వాక్యం చెప్పలేకపోతున్నాం కలర్ బట్టల్లో. అట్ట కాదు, ఇట్టుండాలి మనం, ఇంత నమ్మకం చెప్పలేకపోతున్నాం. ఏదో ఇరుక్కుపోయిన ఫీలింగు. అసలు ఆ బట్టలకి ఈ వాక్యాన్ని పొంతనుంటంలే. ఓహో, నిక్కరమైన బోధ చేయాలన్నా, నిర్దోషంగా నిలబడి గద్దించి ఖండించి చెప్పాలన్నా కూడా కలర్ బట్టలు, టక్కులు, బూట్లు మనకు సపోర్ట్ చేయటంలా. అప్పుడు పెరిగింది మళ్ళా తెల్ల బట్టల మీద ప్రేమ.
ఈ తెల్ల బట్టల్లో ఎంత అమూల్యమైన కృప ఉందా, ఈ మహిమ గల మాదిరికరమైన వస్త్రాల్లో ఎంత గొప్ప ధన్యత ఉందా. అందుకు కదా కొంతమంది దీన్ని వదలకుండా వాళ్ళ సిద్ధాంతంగా పెట్టేసుకున్నారు, అందుకు కదా దీన్ని అందరూ వదలలేకపోతున్నారు అని మరలా కొత్త ప్రేమ చిగురించిందనమాట. అప్పటిదాకా అందరూ వేసుకుంటున్నారు, మా నాన్న వేసుకున్నాడు, కట్టుకోమంటాడని కట్టుకున్నాను, కానీ ఇప్పుడు నిజంగా ప్రేమించి కట్టుకుంటున్నాం. ఆమె నన్ను గట్టిగా. కొంతమంది అయితే ఏం సారా పంచి కట్టుకుని అవసరం ఏంది, ఉరే ఏం జరుగుతుంది అసలు, ఎవరికేం అర్థం కాల. నేను చెప్తే కదా మీకు అర్థమైతే. పంచే కాదు, అవసరమైతే ఈ బాప్తీసు యోహాన్ గారి లాగా చుట్టుకోవటమే కిందకి మొత్తం మన చుట్టూ తోలు తట్టి. మన బట్టలు దేవుని చూపించాలి ప్రజలకి. అట్లాగని ఇప్పటికి కూడా కోట్లు వేసుకునే దైవజనుల గురించి ఒక్క మాట కూడా మనం మాట్లాడకూడదు. ఆమెనండి. కలర్ బట్టలు వేసుకొని సేవ చేసే ఏ సేవకుడి గురించి కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎవరి దారులు వాళ్ళవి, ఎవరి మార్గాలు వాళ్ళవి, ఎవరి సేవలు వాళ్ళవి. మనల్ని దేవుడు పిలుచుకుంది ఈ రూట్లో, దాని విలువ తెలియక వెనకడుగేసాం, కానీ తెలిసిన తర్వాత దూసుకుపోవటమే యేసునామములో అంతే. ఆమేనన్న గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇట్లారా మిమ్మల్ని నేను సరిగ్గా పెంచాలన్నా కూడా బట్టలు చాలా పనిచేస్తున్నాయి, మీకు సరిగ్గా వాక్యం చెప్పాలన్నా కూడా బట్టలు పనిచేస్తున్నాయి. అవి మాదిరి వస్త్రాలు. అవి ఆ స్త్రీని చూసినప్పుడు వ్యామోహపు చూపులు రావు అసలు. ఆడపిల్లని చూస్తే అదే మొత్తం తగిలించుకొని వచ్చి రింగులు వేసుకొని తలుకు వెలుకు చీరలు కట్టుకొని రంగురంగుల చీరలు కట్టుకొని వస్తే ఇక సెచ్చి గది, ఇది సినిమా హాల్ అయిపోద్ది. వ్యభిచారపు చూపులు అయిపోతాయి రాబోయే రోజుల్లో. గందరగోళాలు జరుగుతాయి సంఘాల్లో. ఎప్పుడైతే నాకు ఆ విషయం దేవుడు తెలియజేశాడో వెంటనే ప్రభు దగ్గర సమాధానపడి క్షమాపణ అడిగి, ప్రభువా నేను ఒకరు చెప్తే ఎన్నో నేను చూడాలా, నేను తెలుసుకోవాలా, ఇప్పుడు తెలుసుకున్నా. నీ మహిమ కోసం నేను సాగిపోతాను తండ్రి మరణం వరకు ఇలాగే అని. పిల్లరా ఈ మహిమకరమైన మాదిరికరమైన వస్త్రాల్లోకి మళ్ళా రావడం జరిగింది. ఆమేనన్న గట్టిగా. ఒకవేళ ఇలా తెలియకుండాగానుంటే దేవదూత చెప్పినా కూడా ఒప్పుకునేవాడు కాదు అసలు. నేను దేవదూత నువ్వు తప్పు చేస్తున్నావన్నా ఎందుకు చేస్తున్నావు చెప్పు అనేవాడిని, కానీ మారేవాడిని కాదు. అంత గట్టిగా తీర్మానం చేసుకున్నాం కదా. అయితే ఈ రోజున అర్థమవుతుంది బాప్తిస్మిచ్చి యోహాను గారు ఆ గొంగళి ఎందుకు కప్పుకున్నాడు, బాప్తిస్మ యోహాను గారు ఆ తోలు దట్టి చుట్టెందుకు కట్టుకున్నాడు, ఎందుకు ఇంత పేద వస్త్రాలు ధరిస్తున్న వీళ్ళంటే మన వస్త్రాలే సువార్త చేస్తాయి ప్రజలకి, మన బట్టలే ప్రజలు ప్రభుత్వం తీసుకొని వస్తాయమ్మా. మనం వేసే కాస్ట్లీ బట్టలు దేవుడి దగ్గర మనుషులు తీసుకురావు. వాళ్ళకు కూడా ఆశలు రేపతాయి, నేను కూడా కొనుక్కోవాలి, నేను కూడా కట్టుకోవాలి, నేను కూడా ఇది చేయాలి. నువ్వు లోకం వైపు తిప్పుతావు నీ బట్టల ద్వారా ప్రజల్ని. అదే మాదిరికర వస్త్రాలు అయితే దేవుడి వైపు తిప్పుతాయి. అలా తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రోజు నుంచి మరలా లైన్లో పడ్డాం. ఇక ఎప్పటికీ లైన్లోనే వెళతాం. ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. హేరోదు రాజు, ప్రార్థన చేసుకుందాం. ఇక హేరోదు రాజు రాజవస్త్రాలు ధరించి ఉపన్యాసం చేశాడంట. అపోస్తల కార్యాలలో ఉన్నమాట. రాజవస్త్రాలు ధరించి ఉపన్యాసం చేశాడు. బిడ్డలారా సింహాసనం మీద కూర్చొని రాజవస్త్రాలు ధరించి ఉపన్యాసం చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? రాజా, అబ్బా నిన్ను మీ బట్టల్ని మీ మాటలను చూస్తుంటే మీరు సాక్షాత్తు దేవుడేనయ్యా అన్నారు. చెప్పండి ఏమన్నారు? సాక్షాత్తు దేవుణ్ణి చూసినట్టుగానే, మీ స్వరం దైవ స్వరమే కానీ మనిషి స్వరం కాదు. అబ్బా దేవుళ్ళలాగా ఉన్నారు మీరు మీ బట్టలకి మీ మాటలకి. ఆడ వెంటనే ఏం జరిగింది తెలుసా? పురుగులు పడి చచ్చిపోయాడంట. అక్కడే స్పాట్లో పురుగులు పడి ప్రాణం విడిచాను. హేరోదు రాజు పురుగులు పడి చచ్చిపోయాడు. నిమిషంలో పురుగులు ఎట్టొచ్చినాయి. మన ఖరీదైన బట్టలు, మన కాస్ట్లీ మెయింటెనెన్స్, లేకపోతే మనం ధరిస్తున్న మన బట్టలు ప్రజలని దేవుని వైపు కాకుండా లోకం వైపు తీసుకెళ్తే మన కుటుంబాన్ని కూడా పురుగులు పడతాయి. బిడ్డ, ప్రవక్త అయిన ఏలియా గారికి డబ్బు లేక, ప్రవక్త అయిన ఏలియా గారు ఎవరనుకుంటున్నారు మీరు? రాజులను గద్దించేవాడు, రాజులకే వాక్యం చెప్పేవాడు, రాజులే గడగడగడ వణికేవాడు ఆయన చూస్తే. అంతటి స్థాయిలో ఉన్న ఏలియా గారు బట్టలు ఏం చెప్పండి? గొంగళి తోలు దట్టి. నా బాధ పరిశుద్ధాత్మ దేవుని కోరిక ఏంటంటే బిడ్డలారా, అట్టనే మీకు ఎప్పుడు చినిపోయిన బట్టలు కట్టుకోమని కాదు నేను చెప్పేది. మాదిరికరమైన తగ్గింపును చూపించే వస్త్రాలు, దేవుని మహిమని ప్రజలకు పరిచయం చేసే వస్త్రాలు. మన బట్టలు ఒంటి నిండా కట్టుకొని మందిరంకి వస్తే నిన్ను చూసిన వాళ్ళందరూ వందనాలు అక్క అని చెప్పగలగాలి, వందనాలు తమ్ముడా అనగలగాలి.
మన వస్త్రాలు ప్రభును చూపించే వస్త్రాలు అయి ఉండాలి. ఖరీదైన బట్టలు, మిగులు విలువైన వస్త్రాలు, రకరకాలుగా ఫ్యాషన్ డిజైన్ షోలు, తలుకు బెలుకులు, లోకసు సంబంధించిన కానీ మనకు సంబంధించిన కానీ కాదు. అసలు ఈ లోకం మనది కాదు, మన పరదేశం కాబట్టి కట్టుకోవడానికి అంత సరిపోయినంత బాప్తిస్మ యోహాన్ గారిలాగా ఆ బట్టల విషయంలో జాగ్రత్త తీసుకొని ప్రభువు కొరకు మనము సాగిపోవుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి తెల్ల బట్టలు వేసుకోవాలా వద్దా అనే డౌట్ మీకు క్లారిఫై అయింది ఈరోజు. నేనైతే డిసైడ్ అయిపోయా, మళ్ళా ఇప్పుడు ప్రేమిస్తున్న హృదయపూర్వకంగా. ఒకప్పుడు బట్ట కట్టి ఎప్పుడెప్పుడు తప్పించుకోవాలనుకొని వేసుకున్నాను, కానీ మీకు ఎవరు తెలియదు సంగతులు. ఇప్పుడు హృదయపూర్వకంగా ప్రేమించి దేవుని వస్త్రాలుగా మనం ఎంచి వెళ్తున్నాం ముందుకి. దేవుడు నీతో కూడా మాట్లాడితే బిడ్డ బలవంతం వద్దు, హృదయపూర్వకంగా ఆలోచించి నువ్వు కూడా తీర్మానం చేసుకో. మన ఆహారం, మన వస్త్రాలు, మన నివాసం బాప్తిస్మ యోహాన్ గారి లాగా లోకంతో పోలిక లేకుండా, లోకంతో పొందిక లేకుండా దేవుని కోసమే రోషంగా వేరు చేయబడి పవిత్రంగా ప్రత్యేకంగా బ్రతికి పరలోకం చేరుకొందుము గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.